కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. మరి కొద్ది లేఖనాల్ని మనకున్న ఈ కొద్ది సమయంలో వివరించడానికి అల్పుడైన నాకును గ్రహించడానికి చేరవచ్చిన మీ అందరికీ దేవుడు దయ చూపునుగాక. దయచేసి అందరూ కూర్చుందాం. చేరవచ్చిన మీ అందరికీ మహాగణుడు రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములండి. ఇక టెన్షన్గా నేను ఉండాలి, మీరు కాదు కదా. నేను ఇప్పుడు దేవుడు దయ చూపించినగాక. ఎంతమంది ఆనందంగా ఉన్నారండి? ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారు? ఎంతమంది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవించేవారు మన మధ్యలో ఉన్నారు? మరి దేవుడు ఎత్తపట్టి జరిగే విలువైన సమయం వరకు ఆయన కృపను బట్టి మనకు కావలసిన ఈవులే కాకుండా భౌతికమైన ఈవులు, ఆత్మీయమైన ఈవులు, దృశ్యమైన ఆశీర్వాదాలు, అదృశ్యమైన ఆశీర్వాదాలు అన్నీ ఆయన కృపను బట్టి ఆయన మనకి ఇచ్చునుగాక. మరి నాకైతే కొంచెం టెన్షన్గా ఉన్నది. మరి ఎంత సమయం నేను చెప్తానో నాకు తెలీదు. ఇంతకుముందు నేను స్టార్టింగ్లో చెప్పేవాడిని ఇలాగా. మరి దేవుడు నడిపించినంత వరకు వెళ్తానండి. ఒకసారి కీర్తనలో 119వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. ఎవరో ఒకరు చదువుతండి. కీర్తన 119వ అధ్యాయం 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో. ఆమేన్. ఈ కీర్తన అధ్యాయమే ఇది మొత్తం చాలా వివరాలు ఉన్నాయి. అంటే ఎవరు రాశారు ఈ కీర్తన 119 అని? కొంతమంది ఏమో ఎజ్రా అని, కొంతమంది ఏమో మిగతా వాళ్ళు పోరాడుకుంటూ వచ్చారు. కానీ కీర్తన 119 మరి ప్రవక్త చెప్పినట్లు చదివితే, ప్రవక్త అయితే మరి దీని గురించి చెప్పినప్పుడు దావీదే రాశారని చెప్పాడు. దీని గురించి స్పెషల్ ఈ 119 అధ్యాయంలో మనకి పాటకి ఎలాగైతే చరణాలు ఉంటావో ఈ 119 కీర్తనకి 22 చరణాలు ఉంటాయండి. ఆ 22 కూడా ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా 8 8 8 8 8 వచనాలు ఉంటాయి. మీరు ఫస్ట్ చూడంగానే ఆలెఫ్ అని ఉంటుంది. అక్కడ నుండి 8 వచనాల తర్వాత బేత్ అని ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత 8 వచనాల తర్వాత మెల్ అని ఉంటుంది. ఇలాగ మొత్తం 22 భాగాలుగా ఉంటుంది ప్రతి కీర్తనలో. అంటే ఈ ప్రతి భాగంలో కూడా సరిగ్గా 8 వచనాలు ఉంటాయి. ప్రతి భాగాన్ని లెక్కేసుకుంటూ వెళ్తే ప్రతి భాగంలో ఉన్న మరి మొట్టమొదటి అక్షరం ఇక్కడ కాదు కానీ, అంటే తెలుగు ప్రకారం కాదు కానీ హీబ్రూ లాంగ్వేజ్ ప్రకారం అయితే ఆ పైన ఆలెఫ్ అంటే ఏమనంటే హీబ్రూ లాంగ్వేజ్లో, హీబ్రూ భాషలో మనకి ఇంగ్లీష్లో ఏ ఎలాగో తెలుగులో ఆ ఎలాగో అంటే మొట్టమొదటి అక్షరం, హీబ్రూ భాషలో ఆలెఫ్ అంటే మొట్టమొదటి అక్షరం అండి. అలా ఆ అక్షరంతోనే ప్రారంభమవుతూ అలా రాసుకుంటూ వచ్చాడు దావీదు రాసినప్పుడు. కారణం ఏమంటే గిఫ్ట్లో కూడా దేవుడు ఉంటాడు. అవును కదా. సంగీతంలో దేవుడు ఉంటాడు, కీర్తనల్లో దేవుడు ఉంటాడు, పద్యాల్లో దేవుడు ఉంటాడు. ఎంతమంది ఉంటాడన్న అవన్నీ అంటే ఆ రాసే టాలెంట్ కూడా దేవుడు ఇవ్వబట్టే రాస్తారు అలా రాసేవాళ్ళు. అయితే పౌలు కూడా చెప్తాడు, మీరు పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకరు హెచ్చరించుకొనుడి అనే. కారణం ఏమనంటే ఆ గిఫ్ట్ ఏదైనా వరం అనేది ఉన్నదంటే వరం వెనక దేవుడు ఉంటాడు కనుక. ఈ 119వ కీర్తన హీబ్రూ భాషలో 1 నుండి 22 వరకు మొత్తం 8 భాగాలుగా వివరించుకుంటూ వెళ్తే, అయితే మొట్టమొదటిగా ఆలెఫ్ అంటే అర్థం ఏంటయ్యా అంటే అంటే ఈ కీర్తన మొత్తంలో మొట్టమొదటి భాగం ఆలెఫ్ అంటే ఆక్స్ హెడ్ అని అర్థం. అంటే ఎద్దు యొక్క తల అని అర్థం అండి. ఆ అక్షరం కూడా ఎలా ఉంటుందంటే ఎద్దు యొక్క 2 కొమ్ములు ఆ తల కలిపితే ఎలా ఉంటుందో ఆలెఫ్ అనే అక్షరం హీబ్రూ భాషలో రాసినప్పుడు కూడా సేమ్ అలాగే ఉంటుంది. దాని అర్థం ఏంటయ్యా అంటే శక్తి, దాని అర్థం ఏంటంటే బలం, దాని అర్థం ఏంటంటే కాడి, దాని అర్థం ఏంటంటే నాయకుడు, దాని అర్థం ఏంటయ్యా అంటే నడిపించువాడు అని అర్థం. అదేవిధంగా ఇదే కీర్తన 119వ కీర్తన చివరి పదం వచ్చేసరికి టావ్ అని ఉంటుంది. దాని అర్థం ఏమయ్యా అంటే గురి అని అర్థం. దాని అర్థం ఏంటంటే సంతకం అని అర్థం. దాని అర్థం ఏంటంటే నిబంధన అర్థం. ఆలెఫ్ అంటే అర్థం ఏమనంటే మొట్టమొదటి కీర్తనలోనే మొట్టమొదటి భాగమేమో
బలం, శక్తి, కాడి, నాయకుడు అని అర్థం. ఇదే కీర్తనలో చివరి భాగానికి వచ్చేసరికి ఆ టావ్ అనే దాని అర్థం ఏమయ్యా అంటే నిబంధన అని అర్థం. కారణం ఏమయ్యా అంటే ఇదంతా దేని చూపుతున్నదంటే పరిపూర్ణతను చూపుతున్నదండి. అంటే అలెఫ్ నుండి టావ్ వరకు అంటే ఏమనంటే బలము ఆయనే, చివరిలో ఉన్న నిబంధన ఆయనదే, ఆది ఆయనే, అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, అలెఫ్ ఆయనే, టావ్ అన్నా కూడా ఆయనే అండి. ఇదంతా దేనితో ముడిపడి ఉన్నదంటే ఇదంతా ఒక నిబంధన. మనం దేవునితో అంటే దేవునితో మనం నడిచే నడకలో దేవునికి మనకి మధ్యలో ఉన్న నిబంధనతోనే మన ఆశీర్వాదాలన్నీ ముడిపెట్టబడి ఉన్నాయి. ఈ కీర్తన 119లో ఇక వేరే ఏ భాగాన్ని గురించి మాట్లాడదు కానీ ఈ కీర్తన 119 మాట్లాడేదంతా ప్రతి అంటే ఆ 22 భాగాల్లో కూడా ప్రతి భాగంలో దేని గురించి మాట్లాడతాడంటే వాక్యం 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 వాక్యం. కీర్తన 119 ఏమనంటే ఇక మిగతా వేటి గురించో మాట్లాడు, ప్రతి దానిలో కూడా వాక్యాన్ని ఎత్తి చూపుతూ ఉంటాడు. కారణం ఏమయ్యా అంటే దావీదు జీవితం అంతా వాక్యంతో ముడిపెట్టబడి ఉన్నది. ప్రవక్త ఏమంటాడంటే దావీదు జీవితాన్ని గురించి మాట్లాడినప్పుడు మీరు గమనిస్తే దావీదు పాటలు పాడినా, దావీదు ప్రవచనాలు చెప్పినా, ఏది చెప్పినా తన ఆధీనంలో ఉండి చెప్పలేదు. కానీ కొన్ని కఠినమైన పరిస్థితులకు దేవుడు అప్పగించిన తరువాతే దావీదులో ఆత్మ ప్రేరేపణ ద్వారా కొన్ని కీర్తనలు బయటకు పాడాడు. కారణం ఏమంటే నీ జీవితంలో ఒక శ్రేష్టమైనది రావాలంటే అన్నీ బాగున్నప్పుడు నీ జీవితంలో ఉన్న శ్రేష్టమైన గుణం బయటికి రాదు. కానీ ఎప్పుడైతే శ్రమల కొలుములో నువ్వు ఉంటావో దేవుడు నీలో దాచిన బహుమానం అనేది బయటకు వస్తుంది. కారణం శ్రమల్లోనే 2 రకాల క్యారెక్టర్లు బయటకు వస్తాయంటే ఒక మనిషికి ఉంటే అతను ఎంత అత్యుత్తమంగా జీవించగలడో శ్రమలోనే బయటకు వస్తుంది. అతను ఎంత అంటే దిగజారిన స్థితిలో జీవించగలడో కూడా శ్రమలోనే బయటకు వస్తుంది. ఒకే శ్రమ గమనించండి, యోబు కుటుంబాన్ని తాకంగానే యోబు భార్య ఏమన్నదంటే ఈ కలిగిన శ్రమను బట్టి నువ్వు దయచేసి దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అన్నది. కానీ అదే కఠినమైన స్థితిలో యోబు ఏమన్నాడంటే చరిత్ర మొత్తంలో నిలిచిపోయి మాట చెప్పాడు, ఆయనే యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. అంటే శ్రమలో ఏమొచ్చినదంటే సంపూర్ణమైన తనలో ఉన్న మంచి క్యారెక్టర్ ఏదైతే దాచున్నదో అది అన్నీ బాగున్నప్పుడు రాదు కానీ శ్రమలోనే బయటకు వస్తుంది. కారణం ఏమంటే నీ జీవితాల్లో కొన్నిసార్లు మాస్టర్ స్ట్రోక్లు ఇస్తాడు దేవుడు. అంటే ఏమనంటే కొన్నిసార్లు పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడు నీ లైఫ్ మరొకరికి మాదిరిగా ఉండదు, నీ లైఫ్ మరొకరికి సాక్ష్యంగా ఉండదు, నీ లైఫ్ మరొకరిని ప్రభావితం చేసేట్లుండదు. కానీ ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు కొన్ని కఠినమైన దెబ్బలు కొడతాడో ఆ తర్వాత ఏమైందంటే ఆ వచ్చే సువాసన మరొకరిని వెలిగించడం ప్రారంభిస్తుంది. ఆ వచ్చే సువాసన మరొకరికి ఎలా ఉంటుందంటే ఈ సహోదరుడు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాడు, కానీ ఎలా అయితే దేవుడు కొరకు నిలబడ్డాడో నేను కూడా దేవుడు కొరకు ఈ సహోదరులా నేను నిలబడాను. మీరు గమనించండి, యోబు ఒక్కండే అంటే ఒక్క యోబు విషయంలోనే యోబు గురించి రాసున్నది పరిశుద్ధ గ్రంథం మొత్తంలో ఒక్కసారి రాసున్నదండి. అంటే ఒక అధ్యాయం మాత్రం ఒక గ్రంథంలో మాత్రం రాసున్నది. కానీ అదే యోబు గురించి ప్రపంచం మొత్తంలో ఎంతమంది క్రైస్తవులు ఎన్నిసార్లు అదే యోబు గ్రంథాన్ని చూసినప్పుడు జీవితాలు తాకబడి ఉంటాయో, అదో యోబు గురించి చదివినప్పుడు మీ జీవితంలో ఎన్నిసార్లు అంటే పడే స్థితిలో కూడా శ్రమల కొలుములో కూడా మళ్ళా విశ్వాసాన్ని తెచ్చుకొని ప్రభువా ఈ స్థితిలో పడిపోకూడదు, కానీ మాకు ముందున్న యోబు ఎలా నిలబడ్డాడో నేను కూడా అలా నిలబడాలి ప్రభువా. కారణం ఏమంటే ఒక్క లైఫ్ అంటే ఒక్కసారి ఒకరితో దేవుడు వ్యవహరించే విధానం అనేది కొన్నిసార్లు అది ఒక్కడితోనే ఆగిపోదు, కానీ అది మిగతా వాళ్ళందరికీ కొంత మాదిరిగా ఉంటుందండి. అయితే ఇది నేను సిద్ధపడలేదు, కానీ జస్ట్ నాకు నా దగ్గర మరి చెప్పడానికి దేవుడు తగిన ఆలోచన ఆయన ఇచ్చిన గాక. అయితే ఇది ఎంతమంది మీరు యోబు పడిన కష్టాలు ఎంతో తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యోబు ఏమేమి కష్టాలు పడ్డాడు? అన్నీ కోల్పోయాడు, ఇంకా ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ఇంకా ఆస్తిని కోల్పోయాడు, పిల్లల్ని కోల్పోయాడు. ఇంతకన్నా మనం యోబు గురించి ఇంకా ఏమన్నా చూడొచ్చా? కానీ మీరు గమనించండి, అంటే ఇది మీకైనా నాకైనా దేవుడు మానవుల్లో పెట్టింది ఏమనంటే ఒక నొప్పి అనేది. అంటే మామూలుగా మీరు గమనించండి, అంటే మీరు హతసాక్షుల కాలంలో గమనిస్తే మనకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. హతసాక్షులు అంత అంటే వాళ్ళని అంత శ్రమ పెట్టేటప్పుడు వాళ్ళని ఎలా శ్రమ పెట్టారంటే అంటే బాగా కాగే నూనె వాళ్ళ తల మీద పోయడం,
వాళ్ళ తారు మీద, వాళ్ళ జుట్టు మీద తారు పోసి దాన్ని వెలిగించడం, సింహాల ముందు వాళ్ళని పెట్టడం, ఇలా చాలా చాలా శ్రమలు వాళ్ళని పెట్టినప్పుడు ఆ నొప్పి తట్టుకొని, అంటే మనకి ఇప్పటికీ ఊహించినా మనకు కష్టం అనిపిస్తుంది. అంటే నిజంగా నేను కానీ ఆ స్థలంలో ఉంటే ఆ కలిగే నొప్పిని బట్టి దేవుణ్ణి, అంటే వాళ్ళు అడుగుతారు కదా, ఒకవేళ ఇప్పుడు ఈ మంటతో నువ్వు కాలిపోతావా, లేకపోతే అంటే ఈ సింహాల దాంట్లో నేను ఏమంటావా, లేదంటే క్రీస్తుని విడిచిపెడతావా? మనకు వెంటనే ఏమనిపిస్తుంది అంటే ఆ కలిగే వేదనని బట్టి నేను ఆ సమయంలో ఉంటే ఉండగలనా అనిపిస్తుంది. ఎందుకంటే వేదన అనేది, అంటే ఆ నొప్పి అనేది మానవ దేహంలో దేవుడు అనుమతించిన కార్యం. అది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో నీకు విశ్వాసం అనేది ఏమైందంటే, మీరు గమనించండి, ఒకవేళ మనకున్న జ్వరం లేకపోతే మనకున్న ఏదైనా ఏ నొప్పి అయినా సరే అది తాత్కాలికంగా ఉన్నప్పుడు ఏమంటామంటే దేవుడు స్వస్థపరుస్తాడు అంటాం. కానీ ఆ నొప్పి తీవ్రం అయిపోతే అప్పుడు ఏమైందంటే మనం నోరు జారడం ప్రారంభిస్తాం. మనం అంటే మనం ఏదైతే అనకూడదు అనుకుంటామో, ఈ దేవుడు ఉన్నాడా, ఏదో ఒక మాట మన నోరు జారి వెంబడి బయటకు వస్తుంది. కానీ ఒక్క యోబు విషయంలో కేవలం అనారోగ్యమే కాదు, కానీ యోబులో ఎన్నెన్నో ఉండేవంటే, ఒకసారి యోబు గ్రంథం 2:8 అతను ఆరోగ్య విషయంలో ఎన్ని దెబ్బలు తిన్నాడు చూద్దాం. యోబు 2:8 అండి. అతడు ఒళ్ళు కొరుక్కొనుటకై చిల్లాపెంకులు తీసుకొని బూడిదలో కూర్చోగా, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు పాదగల కురుపులతో. నెంబర్ 1 అండి, తల నుండి అరికాల వరకు శత్రువు ఏం చేశాడంటే బాధకరమైన కురుపులతో యోబు శరీరం మొత్తాన్ని మొత్తాడు. రెండవదిగా అదేవిధంగా 4వ వచనం ఒకసారి చూద్దామండి. అపవాది చర్మమును కాపాడుకొనుటకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా, ఇంకొకసారి అతని ఎముకను అతని దేహమును ఎత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవు అని. సరే, నేను ఇక్కడ చదువుకుంటూ వెళ్తున్నాను. ఒకటి సివియర్ ఇచ్చింగ్, అంటే విపరీతమైన దురదతో బాధపడుతున్నాడు, అంటే శరీరం అంతా విపరీతమైన బాధ. రెండవదిగా అతని అంటే ఆ పుండ్ల నుండి రన్నింగ్ సోర్స్ అండ్ స్కాప్స్, అతని పుండ్లలో నుండి చీము కారుతూ ఉంటే దానితో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే యోబు, మరలా ఈ రిఫరెన్స్ నా దగ్గర దీంట్లో కొంచెం మిస్ మ్యాచ్ అవుతుంది. ఇదే యోబు రాత్రిపూట పనుకుంటే ఎప్పుడు ఉదయం అయిద్దా అని వేదంతో ఉన్నాడు, ఎందుకంటే పీడకలలతో శత్రువు దాడి చేస్తున్నాడు ఇదే యోబుని. మళ్ళీ 19:17 వచ్చేసరికి తన నోరు ఎప్పుడైతే తెరిచి మాట్లాడుతూ ఉంటే ఆఖరికి పనోడు కూడా దూరంగా వెళ్ళిపోతున్నాడు. కారణం ఏమనంటే నోటి నుండి దుర్వాసన వస్తున్నది ఇదే యోబుకి. మళ్ళీ 19:20 వచ్చేసరికి తనకున్న బరువు మొత్తం కోల్పోయాడు. ఒకే యోబుని ఎన్ని శ్రమలో చూడండి. ఇదే యోబుకి మళ్ళీ 21:6 వచ్చేసరికి విపరీతమైన జ్వరం, విపరీతమైన చలితో బాధపడుతున్నాడు. ఇదే యోబు 30:27 వస్తే విపరీతమైన మోషన్స్తో బాధపడుతున్నాడు. ఒక్క యోబు చుట్టూ ఎన్ని శ్రమలు ఉన్నావో చూడండి. విపరీతమైన ఒకే దేహానికి ఒక్కసారిగా దేవుడు అనుమతించింది విపరీతమైన దురద, విపరీతమైన అంటే కురుపుల్లో నుండి ఆ చీముకారు బాధపడుతున్నాడు. పనుకుంటే రాత్రిపూట వచ్చే కలలకి బాధపడుతున్నాడు. మాట్లాడితే నోటి నుండి వచ్చే దుర్వాసనకు బాధపడుతున్నాడు. తన బరువేమో రోజుకి తగ్గిపోతా బాధపడుతున్నాడు. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. విపరీతమైన మోషన్స్తో బాధపడుతున్నాడు. ఆఖరికి తన చర్మం కూడా చూడంగానే ఎదుటివాడికి అసహ్యం అనిపించేట్లుగా నల్లని చర్మంగా మారిపోయినది. కానీ ఇన్ని మొత్తం ఒకే ఒక్కడికి వచ్చినవంటే ఆ స్థితిలో ఉండి మనం విశ్వాసంతో నిలబడడం చాలా కష్టం. కానీ ఇవన్నీ నిలబడిన యోబు ఏమన్నాడంటే, అయ్యా నేను చనిపోయాను సరే, నా యథార్థత నేను ఎన్నడూ విడువను, కానీ ఏమి జరిగినా నేను ఇంకా దేవుడితోనే నిలబడతాను. ఆ ఒక్క లైఫ్ ఏమైనదంటే ఈరోజు ఇంతమందికి కూడా ఏం కలిగిన మనం ఏమంటామంటే యోబుని అంటే యోబు ఎలా నిలబడ్డాడో ప్రభా నన్ను కూడా అలా నిలబెట్టును. ఆయన యోబు ఎలా అంటే నమ్మకంగా సాక్షిగా ఉన్నాడో నేను కూడా అలా నిలబడ్డా. కారణం ఒక కఠినమైన పరిస్థితి ఒక వ్యక్తిని కొట్టిందంటే ఆ ఒక్క వ్యక్తి నిలబడగలిగితే
అంటే పారిపోతే కాదు, నిలబడితే ఆ ఒక్క వ్యక్తితో పోదు కానీ అనేక మందికి ఆదర్శవంతంగా ఉంటుందండి. ఇది ఒక్కడిలోనే కాదు కానీ మీరు బైబిల్ మొత్తం తీసుకోండి, యోసేపే కానీ దావీదే కానీ ప్రతి ఒక్కరికి కఠినమైన స్థితి రాగానే కారణం ఏంటంటే కొన్నిసార్లు నీ లైఫ్లో వచ్చే శ్రమే నీ జీవితానికి సౌందర్యాన్ని తీసుకొస్తుంది. ఎంతమంది ఆమేనంటారు? కొన్నిసార్లు అంటే అన్నీ బాగున్నప్పుడేమో మనలో ఉన్న రియల్ అంటే ఏమంటే ఒరిజినల్ క్యారెక్టర్ బయటికి రాదు. కానీ ఎప్పుడైతే దేవుడు కొన్నిసార్లు శ్రమలకు అప్పగిస్తాడో అప్పుడేమైందంటే మనలో ఉన్న జీవితం పరిమళ వలె పుష్పించడం ప్రారంభిస్తుంది, అది సువాసన ఇవ్వడం ప్రారంభిస్తుంది, అది సాక్ష్యం ఇంకోళ్ళు బలపరచడం ప్రారంభిస్తుంది. అది అయితే మీరు గమనించండి, ఇదే దావీదు ఎప్పుడైతే తన శ్రమల్లో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు ఇవన్నీ ఒకవైపు ఏమో సౌలు వెంటాడుతూ ఉన్నాడు, ఎక్కడ దాక్కోవాలో దావీదుకి అర్థం కావట్లా. ఒక పక్కన ఫిలిస్తీన్లు వెంటాడుతున్నారు, దావీదుకి ఎక్కడ దాక్కోవాలో అర్థం కావట్లా. ఎటు చూసినా చుట్టూ శత్రువులు. ఆఖరికి దావీదు జీవితం ఎలా అయిపోయినదంటే ప్రతి చోట అంటే ఏ రాయి కనబడిన వెనక దాక్కోవడం, ఏ కొండ కనబడితే ఆ కొండలో దాక్కోవడం, ఎక్కడ గుహ దొరికితే గుహలో దాక్కోవడం. ఏమంటే సౌలు ఎక్కడైనా ఉన్నాడా, ఫిలిస్తీన్లు ఏమైనా వస్తున్నాడు. కానీ అదే స్థితిలో నుండి అదే పరిస్థితుల నుండి రాసిన కీర్తనలు మాత్రం సామాన్యమైన కీర్తనలు రాలేదు, కానీ ఆత్మతో ప్రేరేపించబడిన కీర్తనలు రాశాడండి. ఏలి లామా సబక్తాని, అక్కడున్న దాన్ని ఇక్కడే మొరపెట్టడం ప్రారంభించాడు. యేసు ప్రభు జీవితంలో జరిగే కార్యాలన్నీ దావీదు ఎప్పుడు కీర్తనలు పాడాడంటే తన శ్రమలో ఉన్నప్పుడే పాడాడు ఆ కీర్తనలను. నీకు నాకు శ్రమ వస్తే కారణం ఏమయ్యా అంటే మన ద్వారా ఎవరో వెలిగించబడాలి, మన ద్వారా ఎవరో ఒక జీవితం కట్టబడాలి. కానీ ఆ కట్టబడాలంటే ఏం కావాలి అంటే మనం నిలబడే స్థితి దేవుడికి మనకి ఇచ్చిండు కాక. ఇదే దావీదు ఏమన్నాడంటే అయ్యా కానీ నేను అంటే దావీదు జీవితం మీరు గమనించండి, దానియేలు వంటి జీవితం దావీదు కాదు. దానియేలుని మీరు గమనిస్తే దానియేలు యొక్క గ్రంథం అంటే మొట్టమొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు కూడా ఒక్క చోట కూడా దానియేలు ఏ పొరపాటు చేయడండి. మీరు దానియేలు లైఫ్ గమనిస్తే బబులోను దేశం వచ్చినప్పటి దగ్గర నుండి మళ్ళా తిరిగి ఆ గ్రంథం అయ్యే సమయం వరకు ప్రతి చోట ఏమనుకుంటాడంటే తన హృదయంలో ఒక నిర్దేశాన్ని తీసుకున్నాడు. ఏమయ్యా అంటే నేను ఈ స్థలంలో ఎక్కడ అపవిత్రం కాకూడదు, ఈ స్థలం నాది కాదు, ఈ దేశం నాది కాదు, ఇక్కడున్న రాజు నా వాడు కాదు, ఇక్కడ నా తల్లిదండ్రులు ఎవరూ లేరు. కానీ దానియేలులో ఉన్న ఉద్దేశం ఏమయ్యా అంటే నా లైఫ్, నా జీవితం, నా శరీరం మాత్రం ఇక్కడ ఎక్కడ అపవిత్రం కాకూడదు. ఎప్పుడైతే ఆ మొట్టమొదటి అధ్యాయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడో అక్కడ నుండి దానియేలు లైఫ్ మీరు గమనిస్తూనే ఉండండి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4 ఎక్కడ అపవిత్రపరచుకోడు, ఎక్కడ కూడా కాలు వెనక జారడు. కానీ దావీదు అటువంటి వాడు కాదండి. కానీ దావీదు లైఫ్లో మీరు గమనిస్తే ఎన్నో బలహీనతలు ఉంటాయి దావీదులో. ప్రతిసారి అంటే భయం అనిపిస్తే కొన్ని చోట్ల అబద్ధం చెప్పినట్టు కనబడతాడు, కొన్ని చోట్లేమో ఇక బత్షెబా దగ్గర అయితే కొంచెం హద్దే మీరు వెళ్ళిపోతాడు, ఊరియా దగ్గర హద్దే మీరు వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అతను పొరపాట్లో ఉంటాడో కానీ ఇప్పుడు దావీదు దేవుడిని ఏమడుగుతున్నాడు అంటే ప్రభువా నాకు ఒక ఆశ ఉన్నది ఏమనంటే బలహీనతలో ఉన్న కారణం ఏమంటే దేవుడు కొన్నిసార్లు ఏర్పరచుకున్న వారిలో అనేక మచ్చలు ఉంటాయి, కానీ దేవుడు వారిని ఏర్పరచుకుంటాడు. ఎందుకంటే ఆయన కృపని మనం ఎవరూ ప్రశ్నించలేం, అది ఆయన ఇష్టం అది. కానీ ఎప్పుడైతే దావీదుని గమనించగానే ఇప్పుడు దావీదు ఏమడుగుతున్నాడంటే ప్రభువా దయచేసి ఏ పాపం కూడా నన్ను ఏలకూడదయ్యా, నా హృదయం ఏ యొక్క దురాశకు కానీ ఏ యొక్క పాపం కానీ నేను జారిపోకూడదు. కానీ నేను ఇప్పుడు దాన్ని బట్టి ఏం చేస్తున్నానంటే నీ వాక్యాన్ని నేను చదువుతున్నా, నీ వాక్యాన్ని ద్వారబంధకాల మీద పెట్టా, నీ వాక్యాన్ని మంచాల మీద రాశా. నేను నీ వాక్యం నాకు కంటికి కనబడే, మీరు గమనించండి మీ కంటికి కనబడేది మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. ఎంతమంది తెలుసు? మీ ఇంట్లో మీరు పెట్టే ఫోటో మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అంటే ఎందుకని మనం ఇంట్లో వాక్యం పెడతామంటే ఎవరిని వస్తే అబ్బా వీళ్ళు క్రిస్టియన్ ఫ్యామిలీ అని తెలుసుకోవడానికి కాదు, కానీ ఒక వాక్యం అక్కడ ఉన్నదంటే ఆ వాక్యం నీ జీవితాన్ని ప్రభావితం చేయాలి. కారణం ఎందుకంటే మీకు ఎంతమంది తెలుసా మన దాంట్లో ప్రేమే ఇంటిని శాసించాలని ఇచ్చారు. ఎక్కడ పెట్టారు మీరు దాన్ని? బీరువాలో పెట్టారు. మీరు గమనించండి, అదే ప్రేమే ఇంటిని శాసించాలి. అది మా ఇంట్లో ఎక్కడ పెట్టాం తెలుసా? కరెక్ట్గా డోర్ ఎదురుగా పెట్టంగానే కొన్నిసార్లు ఎందుకంటే కొన్నిసార్లు మరి మానవ తొందరలు బట్టి కొన్నిసార్లు నేను అలా తొందరపాటుతో వచ్చినప్పుడు అది ఏదో కొంచెం హడావుడిగా రాగానే ఎప్పుడైతే ఇలా చెప్పులు ఇప్పంగానే అక్కడ అది కనబడుతూ ఉంటుంది. ఏమంటే ప్రేమే ఇంటిని శాసించాలి. అది చదవగానే వెంటనే హృదయం ఏమంటుందంటే సుదర్శ్ నీ టైం అయిపోయింది, ఇంకా ఏమంటే వచ్చేంతసేపు ఎలా ఉంటుందంటే ఇదెందుకు కావాలి, అదెందుకు కావాలి, ఇదేంటి. కానీ టెన్షన్ ఉండగానే కానీ అక్కడ రాగానే ఏమంటుందంటే ఇంటిని నువ్వు కాదు శాసించాల్సింది, ఇంటిని భార్య కాదు శాసించాల్సింది, ఇంటిని మానవుడు కాదు కానీ ఇంటిని ప్రేమే శాసించాలి. ఎప్పుడైతే అది కనబడంగానే హృదయం వెంటనే ఏమైందంటే కూల్. వాక్యం ఏం చేస్తున్నదంటే నీ హృదయాన్ని కంట్రోల్ చేయడం ప్రారంభిస్తుంది.
ఎంతమంది తెలుసు, ప్రవక్త చాలాసార్లు చెప్పాడు, ఒక ఇంటిలో నుండి ముగ్గురు నావికా దళానికి, అంటే మీకు మిలిటరీ గమనిస్తే 3 ఉంటాయి. దాంట్లో మిలిటరీ అంటేనేమో సైనికులు, భూమి మీద నడిచే సైనికులు. నెక్స్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే విమానంలో ఉండేవాళ్ళు సైనికుల్లోనే. 3వది నేవీ అంటారు. అంటే ఏమంటే ఈ ఓడల్లో వాటిలో ఉండి యుద్ధాలు చేసేవాళ్ళు. వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. మిలిటరీ వాళ్ళకన్నా నేవీ వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుంటుంది. వాళ్ళ స్టాండర్డ్ కూడా చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు మాట్లాడిన వాళ్ళ తీరు కానీ, వాళ్ళు ఆ ఉద్యోగం మానేసి బయటకు వచ్చినా వాళ్ళతో మాట్లాడగానే ఒక గౌరవం కనపడుద్ది. మిలిటరీ వాళ్ళకన్నా వాళ్ళు చాలా చక్కగా కనబడతారు వాళ్ళు మనుషులు ఉండడం కూడా. ఒకే ఇంటిలో ఉండి ముగ్గురు వచ్చారంట. అదే అంటే ఓడ నావికా దళంలో సెలెక్ట్ అయ్యి ఒకే ఇంటిలో, ఆ ఇంటిలో తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళెవ్వరికీ మిలిటరీ గురించి తెలియదు. వాళ్ళెవ్వరికీ అంటే ఈ యుద్ధాల గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళెవరూ బాగా చదువుకోలేదు. కానీ ముగ్గురు పిల్లలు అంటే అది పాస్ అవ్వడం చాలా కష్టం. కానీ ముగ్గురు పిల్లలు రాస్తే ముగ్గురు పిల్లలు పాస్ అయ్యి ముగ్గురు ఉద్యోగాన్ని సంపాదించారండి. సంపాదించిన తర్వాత అసలు ఇలా ముగ్గురిని ఏది ప్రభావితం చేసింది ఇలాగా? వీళ్ళు బాగా చదువుకోవడం వల్ల, లేకపోతే బాగా ఏమన్నా వీళ్ళకి ఎవరైనా విషయాలు చెప్పడం వల్ల అంటే? కానీ ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురిని అడిగితే వాళ్ళ ముగ్గురు చెప్పిన విషయం చాలా చిన్న విషయం. ఏమయ్యా అంటే, అయ్యా ఎక్కడైతే మేము మా ఇంట్లో పనుకొని ఉంటామో మా డాడీ ఒకప్పుడు చిన్నప్పుడు ఏం చేశాడంటే, ఆ నావికా దళంలో ఒక షిప్ ఆ సముద్రం మధ్యలో వెళ్తున్నట్టుగా ఉన్న ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటో మేము పనుకునే ముందు పెట్టాడు దాని మంచం ముందు. కనుక మేము ప్రతిరోజు ఉదయాన్నే లెగంగానే మాకు మొట్టమొదటిగా కనబడే పిక్చర్ ఏమయ్యా అంటే సముద్రం మధ్యలో వెళ్తున్న ఓడ, ఆ ఓడ మధ్యలో ఒక సైనికుడు. ఎప్పుడైతే దీన్ని చూడంగానే ప్రతి ఉదయాన్నే వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు అనుకునేవాళ్ళంటే ఎలాగన్నా ఒకరోజు నేను అలా అవ్వాలని, ఎలాగన్నా ఒకరోజు నేను. కారణం నువ్వు వాక్యం నేను ఎందుకు ఇంట్లో పెడతామంటే, కొన్నిసార్లు మీరు గమనించండి, మా ఇంట్లో ఇంకోటి ఉంటుంది, గాడ్ ఆన్సర్స్ ప్రేయర్ అని చెప్పి. కొన్నిసార్లు చాలాసార్లు దేవుడు అంటే మనకు అర్థం కాని స్థితిని బట్టి కొన్నిసార్లు ఏంటి ఇలా జరుగుతుందని ఒక్కోసారి అర్థం దగ్గరికి వెళ్ళి అలా నుంచోగానే అక్కడ ఏముంటుందంటే గాడ్ ఆన్సర్స్ ప్రేయర్, దేవుడు ప్రార్థనలకి జవాబు ఇచ్చున్నాడు. నీ ఇంటిలో ఉన్న ప్రతి ఫోటో ఏం చేయాలంటే నీ జీవితాన్ని మరలా వెలిగిస్తూ ఉండాలి. అది నీ మీద ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపుద్దండి. మీరు గమనించండి, ఒకవేళ రాంగ్ ఫోటో ఇంట్లో ఉన్నదంటే, అంటే ఒకవేళ తప్పుడు ఫోటో ఇంట్లో ఉంటే మీ మీద తప్పుడు ప్రభావం ఉంటుంది. కానీ సరైనది ఉంటే మీ హృదయంలో ఏముంటుందంటే సరైన ప్రభావం మీ మీద ఉంటుంది. కనుక వాక్యం ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి. వాక్యం మన ఇంటిలో వాక్యం ఉండాలి. ప్రొఫైల్ పిక్ ఎవరిది ఉండాలి? మనది, ఇంకోళ్ళది ఉండకూడదండి. నేనైతే ఏ ప్రొఫైల్ పిక్ ఎవరిది పెట్టిన, ఎందుకంటే ఎవరికాలు స్టైల్గా పెడతారు ఇలా అని అద్దాలు ఇలా తీసి, నేను ఎవరిది పెట్టిన. కానీ ప్రభువా నీ వాక్యానికే ప్రథమ స్థానం ఉండాలి. ఒకవేళ నా బండి అయినా నీ వాక్యమే ఉండాలా, ఫోన్ అయినా నీ వాక్యమే ఉండాలా, ఇల్లైనా నీ వాక్యమే ఉండాలా, ఉద్యోగ స్థలమైనా నీ వాక్యమే ఉండాలా, ఎక్కడికి వెళ్ళినా నీ వాక్యమే నాకు అధిపతిగా ఉండాలా. యెహోవా ఇంటికి, ఏ ఇంటికి? ఈ ఇంటికి అధిపతిగా ఉండాలి ఆయన. ఇప్పుడు దావీదు ఇవన్నీ చేసి ఫైనల్గా ఏమన్నాడంటే, అయ్యా కానీ ఏ పాపం నన్ను ఏలనీయకు, కానీ నీ వాక్యాన్ని నా హృదయంలో నేను దాచుకున్నా. అదెంత బాగున్నదంటే ఆ మాట వినడానికి. ఈ వాక్యం అనేది ఎన్నడూ శత్రువు నా నుండి ఎత్తుకొని పోకుండా, ఏ దెయ్యం నా నుండి తొలగించుకోకుండా ఎవరు నా చేతుల నుండి లాక్కెళ్ళలేరు. కానీ ఈ వాక్యం నేనేం చేశానంటే నా హృదయం లోపల పెట్టి దాన్ని బంధించా. ఇంకా ఏ శత్రువు దాన్ని తీసుకెళ్ళలేడు, ఏ ఆలోచన, ఏ శ్రమ దాన్ని తీసుకెళ్ళలేదు. కానీ ఇప్పుడు వాక్యం మంచం మీద ఉండడం మంచిదే, గోడ మీద ఉండడం మంచిదే, ఇంటి మీద ఉండడం మంచిదే, బండి మీద ఉండడం మంచిదే. కానీ వీటన్నిటికన్నా ప్రాముఖ్యం ఏమవ్వాలంటే వాక్యం ప్రభు అక్కడ ఇక్కడ ఆగిపోకూడదు. కానీ వాక్యం నా గుండె లోపల ఏ శ్రమ వచ్చినా వాక్యం నాతో మాట్లాడాలి, వాక్యం నన్ను బలపరచాలి, వాక్యం నన్ను ఆదరించాలి, వాక్యం నన్ను సేత తీర్చాలి, వాక్యం నన్ను సరిదిద్దాలి, వాక్యమే నాకు అంతరంగ బోధకుడిగా ఉండి నన్ను నడిపించాలి. కానీ వాక్యం ఏమవ్వాలంటే ప్రభు నీ వాక్యమే నా హృదయాన్ని వేలాలి, నీ వాక్యమే నా హృదయంలో దాచబడాలి. అంటే అది బంధించబడాలి. లోపల ఏమనంటే బంధించడం అంటే అది ఎవరికి తెలియకూడదు కదండి, హైడ్ చేయబడాలి. కారణం ఏమయ్యా అంటే చాలాసార్లు ప్రోక్త ప్రార్థిస్తాడు. బేత్ అనగానే అర్థం ఏమయ్యా అంటే ఈ 8 వచనాలది దీనికి ఉన్న టైటిల్ ఏమని ఉంటుందంటే అలెఫ్ టావా అని ఉండేది. అంటే మొట్టమొదటిగా అలెఫ్తో స్టార్ట్ అయిందండి, అంటే బలం, ఎద్దు అనే అర్థం దానిది. కానీ చివరిగా కౌనెంట్తో ముగించబడుతుంది, నిబంధనతో, ఈ 119వ కీర్తన. అయితే కానీ ఇప్పుడు మనం చదివిన భాగం యొక్క అర్థం ఏంటి అంటే బేత్ అదేనా ఉన్నది. ఒకసారి చూడండి అండి, కీర్తన 119 11వ వచనం. తొమ్మిదో వచనం మీద గమనించండి, 9వ వచనం ముందున్నది బేత్. ఎంతమంది చూసారా? అర్థమైనదా అండి? కానీ అసలు చాలా పర్ఫెక్ట్గా పెట్టాడు ఆ పదం పెట్టడం కూడా. 11వ వచనంలో ఏమన్నాడంటే అయ్యా నా హృదయంలో నీ వాక్యం దాచుకొని ఉన్నాను, దాని లోపల భద్రపరుచుకొని ఉంచుకున్నాను.
దీనిపైన ఏం పేరు పెట్టారంటే బెత్ అని పేరు పెట్టారు. బెత్ అంటే అర్థం ఏంటయ్యా అంటే నివాస స్థలము, ఇల్లు అని అర్థం అండి. ఇప్పుడు దావీదేమన్నాడంటే, ప్రభువా ఈ నివాస స్థలంలో, ఈ ఇంటిలో నీ వాక్యాన్ని నేను దాచుకున్నాను ప్రభువా, దయచేసి ఏ దురాభిమానం నీకు దాసుని ఇవ్వాలనే ఒక కానీ కేవలం నువ్వు మాత్రమే నా హృదయాన్ని పరిపాలించు. కారణం ఏమయ్యా అంటే మనం ఏమి మాట్లాడతామో మనం కాదు, కానీ ఈ లోపల ఏముంటుందో అదే మనం. చాలాసార్లు అంటే మన మాట ఒకటి ఉంటుంది, కానీ మన హృదయంలో ఒకటి ఉంటుంది. ప్రవక్త ఒకటి ప్రార్థిస్తాడు, ఏమనంటే, ప్రభువా దయచేసి నా హృదయంలో ఎన్నడూ ఒక క్రిటిసైజ్ చేసే అంటే విమర్శించే ఆత్మ నా హృదయంలో ఎన్నడూ లేకుండా దయచేసి సహాయం దయచే ప్రభువా అని ఏమంటాడంటే, ప్రభువా ఈరోజు ఆరాధనలో నిలబడిన నేను, ప్రవక్త మాట్లాడుతున్నాడు, నేను కూడా ఈ విషయంలో అపరాధిని. దేనికి అపరాధిని అంటే, నేనెన్నడూ నా నోటితో నా తోటి సహోదరుని కానీ నా తోటి సహోదరుని కానీ ఎవరిని ఎన్నడూ నేను విమర్శించలా, కానీ నా హృదయంలో చాలాసార్లు విమర్శించా ప్రభువా. ఎవరైనా ఒక స్త్రీ అంటే వస్త్రాలు కొంచెం పొట్టిగా ఉండి రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నా, ఎవరైనా వాక్యానికి ఏదైనా వ్యతిరేకంగా చేయగానే ప్రవక్త హృదయంలో వెంటనే చూక్కుమని ఏమైనదంటే హృదయం, ఎందుకని వాళ్ళు అలా చేస్తున్నారు, ఎందుకని వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు, ఎందుకని అలా వెళ్తున్నారు, ఎందుకని. కానీ ప్రవక్త వెంటనే అన్నాడు, ప్రభువా కానీ దయచేసి విమర్శించే ఆత్మ ఎన్నడూ నా హృదయాన్ని ఏలుబడి చేయనేమోకు. కారణం నాకెలాగైతే నాకు ఇష్టం వచ్చినట్టు జీవించే స్వేచ్ఛ ఉన్నదో, సంఘంలో నా తోటి సహోదరుడికి కానీ నా తోటి సహోదరికి కానీ వారి ఇష్టం వచ్చినట్టు వారు జీవించే హక్కు వారికి ఉన్నది. కానీ నాకున్న స్వేచ్ఛ ఏమయ్యా అంటే, నేను ఎలా జీవించానో వారికి ఎటువంటి స్వేచ్ఛ ఉన్నది. కానీ నాకు ఎటువంటి హృదయం కావాలంటే, దయచేసి ఎవరైనా పొరపాట్లు ఉంటే వారి కొరకు ప్రార్థించే హృదయాన్ని నాకు దయచేయను ఆయన. వారిని విమర్శించేదానికన్నా వారి కొరకు మొరపెట్టే హృదయాన్ని, వారి కొరకు ప్రార్థించే హృదయాన్ని నాకు దయచే. కారణం ఏమంటే, నీ హృదయంలో నుండే ఒక విమర్శ వస్తే ఎక్కడి నుండి వస్తుంది అంటే మైండ్ కాదు, కానీ నీ హృదయం లోపల ఉంటుంది ఆ విమర్శ. ఎందుకంటే అదొక స్పిరిట్, అదొక ఆత్మ. అది ఎక్కడ ఏర్పడి చేస్తుంది అంటే, మీరు గమనించండి, ఇప్పుడు దావీదు చెప్పేటప్పుడు, ప్రభువా నా మెదడులో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను అన్నట్ల. కానీ ఏమన్నాడంటే, ప్రభువా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నానయ్యా. కారణం ఎందుకంటే సోల్ లివ్స్ ఇన్ హార్ట్ అండి. కారణం ఏంటంటే అంతరాత్మ ఎక్కడ జీవిస్తుందంటే లోపల, ఇక్కడే దాగుండే స్థలం ఇది. చాలాసార్లు చాలామంది ఏమన్నారంటే, మీరు ఎవరు ఆలోచించినా కేవలం మీ మెదడుతోనే ఆలోచిస్తారు, ఇక్కడ నుండి ఆలోచనలు వస్తాయని. కానీ ప్రవక్త ఒకసారి ఒక ఆర్టికల్ చదివి చెప్తున్నాడు, అయ్యా కానీ సైన్స్ కూడా నమ్ముతుంది ఇప్పుడు కేవలం ఆలోచనలు అనేవి ఇక్కడి నుండి మాత్రమే కాదు, కానీ మీ హృదయాన్ని దేవుడు తయారు చేసినప్పుడే, ఈ హృదయం అంటే ఈ గుండెను చేసినప్పుడే సైంటిస్టులు చెక్ చేసినప్పుడు దాని లోపల కనీసం ఒక రక్త కణము కూడా చొరబడనంత ఒక చిన్న ఖాళీ స్థలం ఉన్నది. మీకు విషయం తెలుసా, అక్కడే ఆత్మ నివాసం చేసే స్థలం అని చెప్పాడు. దాన్ని ఎక్కడంటే మీకు నాకు ఉన్నది. ఇప్పుడు అది ఎక్కడమంటే అదేమయ్యా అంటే హబ్ అంటే అదే, కేంద్రం అంటే అదే, మనల్ని నడిపించే స్థలమే అది. అందువల్ల ప్రాణం పోయితే ఇక్కడ నుండి ప్రాణం పోదండి, కానీ హృదయంలో ఉండి వెళ్ళిపోద్ది అది. కానీ చిన్న కంపార్ట్మెంట్, కానీ ఏమయ్యా అంటే ఆ చిన్న కంపార్ట్మెంట్ ఏమయ్యా అంటే నిన్ను నడిపించే డ్రైవర్ అక్కడే ఉంటాడు. నీ హృదయంలో ఉండే సింహాసనం అక్కడే ఉంటుంది. నీ దేహం మొత్తానికి రాజధాని ఏదయ్యా అంటే ఇదే ఆ రాజధాని. సింహాసనం ఎక్కడంటే ఆ చిన్న కంపార్ట్మెంట్లోనే. కూర్చుంటే దేవుడైనా కూర్చొని ఉండాలా, కూర్చుంటే దెయ్యమైనా కూర్చొని ఉండాలా. కానీ దావీదు అన్నాడు, ప్రభు ఆ చిన్న కంపార్ట్మెంట్లో, ఆ చిన్న ప్లేస్లో నేను నాకు నచ్చిన ఆత్మను నేను పెట్టట్లేదు, కానీ నీ వాక్యమే అక్కడ ఏలుబడి చేయాలని ఆ సింహాసనం మీద వాక్యాన్ని రాజుగా చేసి కూర్చోబెట్టాను. ఎంతమంది ఉన్నారు? ప్రభువా ఈ చిన్న కంపార్ట్మెంట్లో వాక్యమే రాజుగా కూర్చోవాలా, ఆ వాక్యమే నన్ను పరిపాలించాలా, ఆ వాక్యమే నేనేం చూడాలో నాకు చెప్పాలి, నేను ఏం చెయ్యాలో నాకు చెప్పాలి, ఎటెళ్ళాలో నాకు చెప్పాలి, నేను పూర్తిగా నీకు ఖైదీగా మారిపోయినట్లుగా వాక్యమే నా హృదయాన్ని ఏలుబడి చేయనట్లు సహాయం తెచ్చాడు. కారణం ఏమంటే నీ హృదయంలో ఒక ఆనందం వచ్చినదంటే ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? లోపల నుండి వస్తుంది. ఇక్కడ నుండి వచ్చే అంటే నీకు నువ్వు ఇప్పుడు చాలా చోట్ల ఏమయ్యా అంటే మనుషులు ఏమైనా కొన్ని కార్యాలు ఓటములు జరగగానే వెంటనే ఏమవుతారు, డీలా పడిపోగానే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళేమంటారంటే కౌన్సిలింగ్ ఇప్పియండి అంటారు. అనగానే కౌన్సిలర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఆ మోటివేషన్ క్లాసులు చెప్తారు. చెప్పగానే డాక్టర్ల ముందు కూర్చోబెట్టి నీకెందుకు ఇలా అయింది, అలా ఏమైంది, వాళ్ళని చూడు వీళ్ళని చూడని కొంచెం అంటే ఆగిపోతున్న బండికి కొంచెం ఇలా ముందుకు నెట్టంగానే ఆ మోటివేషన్ అంటే కరెక్ట్గా ఏమైనా ఉంటుంది పదం, కొంచెం కదలికి వస్తుంది. రాగానే కొంచెం దూరం ఏమంటే కొంతవరకు వెళ్తారు. అదేమంటే ఎవరో నిన్ను కదిపారు, ఈ ఆలోచన మాత్రమే. కానీ దేవుడు నిన్ను ప్రేరేపించాడు అనుకో, ఎన్ని దయ్యాలు వచ్చినా
ప్రభువా వెనక్కి తిరిగి ఉప్పు స్తంభంగా నేను మారను కానీ అగ్ని స్తంభం ఎదరకపోయినట్లుగా ఎర్ర సముద్రం వచ్చినా ముందుకే, ఎరుకో గోడలు వచ్చినా ముందుకే, యోర్దాను నది వచ్చినా ముందుకే, ఎక్కడికైనా నీ హృదయంలో కానీ అది ప్రేరేపించబడితే ఎవరు నిన్ను ఆపలేరు. కారణం ఏంటంటే హృదయంలో తాకబడింది కనుక ముందుకే 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 వెళ్తాం. ఏదైనా దేని మీద ఆధారపడి ఉన్నదంటే హృదయం లోపల ఏమున్నది అనే దాని మీద. ఎంతమంది హృదయం లోపల ప్రభువా నీవే నిలబడి నాయన. బెత్ అనగానే అర్థం ఏమయ్యా అంటే ఇల్లు, నివాసం అని అర్థం అండి. ఇదే బైబిల్లో దేవుడు దయ చూపించిన గాక. అయితే కొన్నిసార్లు దేవుడు దాచే కార్యాలు ఉంటాయి, కొన్ని నువ్వు దాచుకునే కార్యాలు ఉంటాయి. కారణం ఏమయ్యా అంటే దేవుడు దాస్తాడు. ప్రవక్త ఒక మాట అంటాడు, ఏమయ్యా అంటే ఒకవేళ దేవుడు కానీ ఏదైనా కార్యాన్ని దాచాడు అనుకో నీకు తెలియకూడదని చెప్పి దయచేసి నువ్వు దాన్ని వెతకడం మానే అంటాడు. ఎందుకంటే దేవుడు కానీ నీ కంటికి ఏదైనా కనబడకుండా దాచాడే అనుకో నువ్వు తలకిందులు తపస్సు చేసినా అది నీకు దొరకదు. కానీ దేవుడు నీకు ఇవ్వాలన్నాడు అనుకో, ఎందుకంటే జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి నేర్చుకునే పసిబాలురికి దేవుడు తన సంగతులు బయలుపరుస్తున్నాడండి. కారణం ఏమంటే ఆయనకి కృప ఏమైనదంటే మనకి నేర్పడం ఆయనకి ఇష్టమైనది. ఆదికాండం నుండి ప్రకటన వరకు ఉన్న ప్రతి మర్మం మనకి చెప్పడం ఆయనకి ఇష్టమైనది కనుక లోకంలో ఏ ఒక్కరు తెలుసుకోలేరు, కానీ చిన్న వధువుకు మాత్రమే దేవుడు తెలుపుతున్నాడు. ఆయన సాయంకాలం అందు ఎంతమంది ఆ వెలుగులో నడవడానికి ఇష్టపడుతున్నారు? కానీ ఆ వెలుగులో ప్రవక్త ఏమంటాడంటే ఆ వెలుగులో ప్రపంచమంతా నడవట్లా, కానీ ఎవరు నడుస్తున్నారంటే కేవలం చిన్న మంద మాత్రమే నడుస్తున్నది. ఎందుకంటే చిన్న మందని నడిపించడం ఆయనకి ఇష్టమైనది కనుక లోకానికి వాక్యాన్ని దాచాడు ఆయన, వధువుకు మాత్రమే ఆయన తెరుస్తున్నాడు. ఆయన దాస్తే దాన్ని ఎవ్వరు తీయలేరండి, కానీ నువ్వు దాస్తే ఆయన తీస్తాడు దాన్ని. ఎంతమంది ఆయన మళ్ళీ దాయాలని కోరుకుంటున్నారు? ఆయన దాస్తాడా? కారణం ఏమంటే నిజంగా ఆయన దాచాడంటే ఆయనకి అనాథులను ఒక ప్రణాళిక ఉన్నదంట, మూడింతల రహస్యం. కానీ ఎవరికి చెప్పలేదు ఆయన, దేవదూతలకు చెప్పలేదు, దాన్ని ప్రవక్తలకు చెప్పలేదు, ఆయన ఏ ఒక్కరికి చెప్పాలా. కానీ ఈ చివరి కాలంలో దేవుడు మనకు చెప్తున్నాడు. ఆయన ఏంటిది మూడింతల రహస్యం కాదండి, ఆయన ఆయన అనాథులనే 3 తలంపులు ఉన్నాయి ఆయనకి. ఏమయ్యా అంటే మొత్తం అంటే ఏదేళ్ళ నుండి బయటికి వెళ్ళక మునిపి ఆయనకు ఒక ఆలోచన ఏమయ్యా అంటే దేవుడు క్రీస్తులో కుమ్మరించబడాలి, క్రీస్తు వధువులో కుమ్మరించబడాలి, క్రీస్తు వధువు కలిసి తిరిగి ఏదేళ్ళలోనికి వెళ్ళాలి. ఈ ఆలోచన దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు, కానీ మనకు బయలుపరుస్తున్నాడా? కారణం ఏమంటే ఆయన కృపలో మనం ఉన్నాం కనుక. ఎంతమంది ఆయన కృపలో మనం ఉన్నామని నమ్ముతున్నారు? అయితే గమనించండి, కానీ మీరు నేను మాత్రం చాలా చాలా విషయాలు దాస్తామండి. మనం కానీ మనం చాలా విషయాలు దాస్తాం, బయట కూడా చెప్తాం. కారణం ఏమంటే కొన్నిసార్లు ఐస్బర్గ్ ఎలా ఉంటుందో మన లైఫ్ అలా ఉంటుంది. అంటే ఐస్బర్గ్ గురించి నేను ఇంతకుముందు చాలాసార్లు చదివాను. మీరు మంచుకొండను కూడా వచ్చి ఎక్కడైనా చూస్తే మంచుకొండ బయటకు చూడడానికి ఎలా ఉంటుంది అంటే నీళ్ళ మీద ఎలా ఉండగానే నీళ్ళ మధ్యలో ఉంటాయండి మంచుకొండ, ఇలా కనబడుతూ ఉంటుంది మంచుకొండ. ఇలా చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే మంచుకొండ ఎత్తు చూసి అనుకుంటారంటే అబ్బా ఎంత ఉన్నది మంచుకొండ ఎత్తు అనుకుంటారు. కానీ ప్రజలకి తెలియని విషయం ఏమయ్యా అంటే నీళ్ళపైన మంచుకొండ ఎంత ఉంటుందో నీళ్ళ కింద 3 భాగం లోపలికి ఉంటుంది ఆ మంచుకొండ. అంటే దాదాపు ఇలా ఉండి ఇలా నీళ్ళ మీద నీళ్ళల్లో తేలాడుతూ ఉంటుంది. కారణం ఏమంటే మన చర్చికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ప్రజలకు చూపించే భాగం ఏమయ్యా అంటే ఈ భాగం. కానీ నిజానికి మనం ఏ భాగం తెలుసా? ఐస్బర్గ్ ఎలాగ నీళ్ళ కింద ఉంటుందో మన హృదయంలో ఆలోచనలే కానీ మన హృదయంలో ఉన్న కార్యాలే కానీ ఇవన్నీ ఎవరికి కనబడకుండా కింద దాస్తాం, కానీ పైకి మాత్రం చాలా పర్ఫెక్ట్గా కనబడుతుంది మీ బిట్. కానీ కారణం ఏమంటే నీ హృదయమే దాచే స్థలం, అది హైడింగ్ ప్లేస్, అది నువ్వు ఏదైనా దాయచ్చు. కారణం ఏమయ్యా అంటే నీ యొక్క ఒకవేళ చెడు ఆలోచన ఏదైనా ఉంటే బయటికి ఎవరికి చెప్పరు, కానీ చెడు ఆలోచన ఎక్కడ దాస్తారంటే హార్ట్లో. ఎవరి మీద కోపం ఉన్నదే ప్రతీకారం ఉంది, ఎక్కడ దాస్తారు? హార్ట్లో. అదే ఒకవేళ ఏదైనా అంటే ఎప్పుడో ఒకప్పుడు జరిగిపోయిన కార్యం అదే ఒకవేళ అది చెడే కానీ ఏదైనా సరే ఆ చెడు భావోద్వేగాలు కానీ మన గతమే కానీ మనలో ఉన్న కొన్ని చీకటి కోణాలే కానీ ఎక్కడ దాస్తామంటే నీటి భాగం కింద దాస్తాం, దీన్ని అంటే హృదయం కింద దాస్తాం. కారణం ఏమంటే యోబు అంటాడు, అయ్యా ఆదాము చేసినట్లు నా దోషములు దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపము కప్పుకొని ఎడల. అంటే ఏదైనా దేవుడికి వ్యతిరేకంగా ఉన్న కార్యాన్ని నా హార్ట్లో నేను కానీ దాచుకొని ఉంటే, కానీ ఈరోజు మనం చెప్పగలం అలాగా? యోబు అంటాడు నేను అలా దాచుకోలేదన్నాడు, కానీ మనం అలా చెప్పలేం. కారణం ఏమంటే మనం చాలాసార్లు అలా దాచుకుంటాం. కానీ అయితే ఆయనకి తెలియనిది ఏం లేదండి, మనం దాచిన ఆయన గుర్తుపట్టని కార్యం ఏమీ లేదు. కారణం ఏమంటే ఎక్కడ ఏ పక్షి ఉన్నదో తెలుసు,
ఏ కొండ మీద ఏ పక్షి ఉంటుందో ఆయనకి తెలుసు, ఏ గాడిద ఏ మూల కట్టబడి ఉంటుందో తెలుసు, ఏ శకలి ఏ చేపలో ఉంటుందో ఆయనకి తెలుసు, ఏ విశ్వాసం ఎక్కడ దాక్కున్నాడో తెలుసు, ఏ విశ్వాస హృదయంలో ఏ తలంపు ఉన్నదో ఆయనకి తెలుసు. కానీ ఎప్పుడైనా నువ్వు దాని నుండి బలహీనత నుండి బయటకు రావాలంటే దాయడం మార్గం కాదు, కానీ విప్పడమే మార్గం. ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నాలో ఉన్న ఈ కార్యాన్ని తొలగించావు అంటే ఆయన తప్పక తొలగించే దేవుడు అండి ఆయన. అయితే ఆయన నుండి నువ్వు ఎన్నడో కార్యాన్ని దాయలేవు, కానీ ఆయన దాచాడా ఆ కార్యాన్ని నువ్వు పట్టుకోలేవు. కారణం దేవుడు కొన్నిసార్లు దాచాడు. ఏం దాచాడే అంటే ఇశ్రాయేలు మొత్తంలో ఉన్న విమోచకుని చంపాలని ఫరో బయలుదేరితే మోషేను దేవుడు దాస్తే ఏ ఫరో మోషేను తాకలేకపోయాడండి. చిన్న బాస్కెట్ అంటే చిన్న గంపలో పెట్టి మోషేను నడిపితే 3 నెలలు ఆ ఇంటిలో ఉంటే శత్రువుని పట్టుకునే వాళ్ళ దేవుడు మోషేని, అదేవిధంగా అదే మోషేని ఐగుప్తు నదిలో పెడితే, అక్కడున్న నైలు నదిలో పెడితే ఏ మొసల్ని దేవుడు పట్టుకోకుండా దేవుడు దాచాడు ఆయన. అదే అసలు ఎవరు చంపుతారంటే వాళ్ళ ఇంటిలోనే మోషేని దాచాడు ఆయన. తర్వాత మళ్ళా ఎక్కడైతే అవతలోడు ప్రాణాన్ని తీసిన తర్వాత ఫరో వెంటబడి చంపుదామనుకుంటే అరణ్యంలోకి తీసుకెళ్ళి 40 సంవత్సరాలు దాచాడు దేవుడు మోషేని. తిరిగి మరలా మోషేని దేవుడు అదే ఫరో ముందు నిలబెట్టాడు ఆయన దాస్తే పట్టుకోవడం ఎవరి వల్ల కాదండి బ్రదర్. ఫరో ముందు నుండి దాయడమా అంటే ఒకప్పుడు నీ గతం నా గతం నిన్ను వెంటాడాయి, కానీ నీ గతం నుండి నా గతం నుండి ఎవరు కాపాడారంటే ఆలోచనలు దేవుడే కాపాడాడు ఆయన. మనస్సాక్షి యొక్క నిందారోపణ నుండి ఆయనే కాపాడాడు ఆయన. అంటే నువ్వు ఒకప్పుడు నీ వెనుక శత్రువు ఏమైనా వాడంటే నువ్వు ఆ కార్యాన్ని చేసావు. కానీ ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి ప్రభువా ఈ కార్యం నుండి నాకు పూర్తి విడుదల కావాలి. కారణం ఎప్పుడైతే నీ హృదయం నీ మీద నిందారోపణ చేస్తున్నదో దాని అర్థం ఏంటంటే నువ్వు సాతానికి అధికారం కింద ఉన్నావని అర్థం. కానీ యేసు ప్రభు యొక్క రక్తం యొక్క శక్తి ఏమయ్యా అంటే ఆ మనస్సాక్షి నిందారోపణ నుండి పైకి లేపి, దోషం నుండి పైకి లేపి, పాపం నుండి పైకి లేపి, అతిక్రమం నుండి పైకి లేపి ఆ ఫరో నిన్ను పట్టుకోకుండా, ఆ ఫరో నిన్ను వెతకకుండా, ఆ ఫరో నిన్ను ఏమి చేయకుండా ఆ నైలు నదిలో కాపాడింది అదే దేవుడు, ఫరో ఇంటిలో కాపాడింది అదే దేవుడు, అరణ్యంలో కాపాడింది అదే దేవుడు, ఆఖరికి డెడ్ బాడీ శత్రువు దొరకకుండా కాపాడింది అదే దేవుడు అండి. మీరు గమనించండి, ఆఖరికి డెడ్ బాడీ దగ్గర సాతాను కనిపెట్టుకున్నాడు. ఏమనంటే ప్రభువా మిఖాయిలతో మిఖాయిలు ఈ ఊరు ఉన్నప్పుడు అక్కడ పోరాటం జరుగుతున్నది. వెంటనే మోషే ఎప్పుడైతే ఆ బండ దగ్గరకు వచ్చి ఆయుష్కాలం మీద అయిపోతున్నది అంటే ఊపిరి పోయే సమయంలో అక్కడుండి నిదానంగా ఆ బండ మీద ఎప్పుడైతే ఇలా ఆనుకుంటా ఉన్నాడో వెంటనే అక్కడికి వచ్చి లూసిఫర్ నిలబడ్డాడు. ఏమంటే బండ దగ్గర ఒకానొక సమయాన ఆ బండను నువ్వు పలుకు అంటే ఇదే మోషే కొట్టాడు ఈ బండని. ఒకప్పుడు ఒకే స్థలంలో ఇదే మోషే ఏం చేశాడయ్యా అంటే నీ ప్రజల్ని ద్రోహులారా అన్నాడు. గనుక ఇతని శరీరం మీద నాకు అధికారం ఉన్నది, ఇతని మీద నాకు అధికారం ఉన్నది. కానీ అక్కడ నిలబడినప్పుడు క్షణాలు అంటే సాతాను అలా చూస్తూనే ఉండగానే క్షణాల్లో దేవుడు ఆ బాడీని మాయం చేశాడు. ఎక్కడ తీసుకొచ్చాడు? మళ్ళా రూపాంతర పర్వతం దగ్గర మళ్ళీ బాడీని బయటికి తెచ్చాడు. కానీ ఇంతకాలం కాపాడింది ఎవరు? నేను ఇంతకుముందు ఒకరు ప్రీచింగ్ చేస్తుంటే విన్నానండి, నేను చాలా చిన్న ఉన్నప్పటికి. కొన్ని దేశాల్లో అంటే మనకు కూడా కొన్ని స్థలాల్లో ఏమైనా దొంగతనాలు కానీ ఇటువంటి కొన్ని జరగకూడని కార్యాలు జరగగానే ఆ దొంగను పట్టుకోవడానికి కుక్కలను వాడతారు. ఆ కుక్కలు ఏం చేస్తాయంటే ఆ రక్తపు వాసన చూసి పరిగెత్తి అంటే అప్పటికి ఒకవేళ 1 రోజు అవని 2 రోజులు అవని ఆ దారిలో ఎక్కడైతే ఆ వాసన తగులుతూ ఉంటుందో దాన్ని అలా వెతికి దొంగను పట్టుకుంటుంది. కానీ ఆ వ్యక్తికి ఒక దొంగ మాత్రం ఏనాడు దొరకలేదంటే అలా వెతికిన దొరకలేదు. కారణం ఏమంటే ఆ వ్యక్తికి ఏమర్థమైనదంటే ఈ కుక్క ఎప్పటి వరకు నీటి వాసన పసుకొట్టుద్దంటే నీటి వాసన రానంత వరకు ఆ దొంగ యొక్క వాసన పసిగడతా వెళుతుందని. కానీ ఆ దొంగ కానీ ఒకవేళ నీటి యొక్క వాగుని దాటి అవతలికి వెళితే ఈ కుక్క పసిగట్టలేదట దాన్ని. అది తొచ్చులాడుతూ ఉంటుంది అటు ఇటు. కారణం ఏమంటే ఒకప్పుడు లూసిఫర్ కూడా నీ వాసన నా వాసన పసిగడతానే నువ్వు దేవునికి దగ్గరకు వద్దామనుకున్నప్పుడల్లా నీ పాత జీవితంలో నువ్వు చేసిందల్లా నీకు జ్ఞాపకం చేస్తా వాడు వెంటాడుతా వచ్చాడు. కానీ ఎప్పుడైతే జీవజలమైన ప్రభువైన యేసుక్రీస్తు నువ్వు దాటావో నీ అతిక్రమాలన్నీ కప్పిపెట్టబడ్డాయి కనుక వాడు వచ్చి ఎంత ఎత్తుకున్నా ఒక్క పొరపాటు కనబడుతుంది నీకు వాడికి. కారణం ఏమంటే ఆయన రక్తంతో కప్పేశాడు, ఆయన రక్తంతో తుడిచివేశాడు ఆయన. అసలు నువ్వు పొరపాటే చేయని వ్యక్తిగా నిన్ను మార్చాడు ఆయన. నాకు అంటే ఈ మెసేజ్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏమంటే ప్రతి డినామినేషన్ ఏమంటారంటే దేవుడు నీ పాపాలు క్షమించును. కానీ వర్తమానం ఏమంటున్నది అంటే నేను అసలు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఆ వ్యక్తి పొరపాటు చేస్తున్నాడో ఉండాలి. దేవుడు నిన్ను క్షమించినాడు. కారణం ఏమయ్యా అంటే నువ్వు క్షమాపణ నుండి వస్తే ఆ విధానం వేరు. ఏమంటే బుద్ధి లేని కన్యకను గమనించండి, శోధనలో నుండి శ్రమలో నుండి వెళ్తుంది. కానీ వధువుకు దేవుడు ఇచ్చిన భాగ్యం ఏంటయ్యా అంటే వధువు దేవుని ముందు నిలబడితే
ఒక క్షమాపణ పొందిన వ్యక్తిగా నిలబడదు, కానీ అసలు పొరపాటే చేయని వ్యక్తిగా దేవుడు మారుస్తున్నాడు. అంటే కేవలం క్షమించడమే కాదు, కానీ అంటే క్షమించడం అంటే ఏమయ్యా అంటే, సరే ఓకే ఈ పాటికి నేను నిన్ను క్షమించాను, ఇంకా మళ్ళీ తిరిగి అన్నాడు చేయకని. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే, సాతాను ఏ గ్రంథాన్ని పట్టుకొని, అంటే మన తరపున రాయబడిన ఏ బుక్ని అయితే పట్టుకొని వాడుతా, అంటే ఈ బ్రదర్ ఇది చేశాడు, ఈ సిస్టర్ ఇది చేశాడు, అది చేశాడు, ఇది చేశాడంటే, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పూర్తిగా దాన్ని చించి మరుపు అనే సముద్రంలో వెనకాల పడవేసి, సాతాను పట్టుకోలేడు దాన్ని, ఏ దయ్యం పట్టుకోలేదు దాన్ని. కానీ ఇప్పుడు నీ హృదయంలో నా హృదయంలో ఏమన్నదంటే, దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళంగానే ఒకప్పుడు నీ హృదయం నీ మీద నిందారోపణ చేసేది. ఒకప్పుడు నువ్వు ప్రార్థించాలంటే నీకు దేవుడితో సవాసం సరిగా లేదు కనుక అడగడానికే నీకు నమ్మకం సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు వాక్యం ఏమంటుందంటే, నీ సంతోషం సంపూర్ణమవునట్లుగా మీకేది కావాలో మీరు అడుగుడి, మీకేది కావాలో మీరు అడుగుడి. కారణం మధ్యలో ఉన్న దాన్ని తుడిపేసిన దేవుడు ఆయనే, ఆ బంధుగాలు వెరగొట్టిన దేవుడు ఆయన. ఎంతమంది స్థలంలో ప్రభువా నీ కృపను బట్టి మేము స్వతంత్రులమని ఆయన. దోషాలు మమ్మల్ని వెంటాడట్లేదు, కానీ దోషాలకి మాకు మధ్యలో నువ్వు నిలబడ్డావు కనుక ఇప్పుడు ఎలా ఉన్నావంటే, ఇప్పుడు నువ్వు నేను ఎక్కడ ఉన్నామంటే కారణం ఏమంటే, నువ్వు ఆయన వాక్యాన్ని హృదయంలో దాచుకుంటే ఆయన నువ్వు తన హృదయంలో దాచుకుంటాడు ఆయన. ఎంతమంది రెండింటిని ఇష్టపడుతున్నారు? ప్రభువా నీ వాక్యాన్ని నేను దాచుకోవాలా, నన్ను నీ హృదయంలో నువ్వు తాయి. ఎంతమంది ఇష్టపడుతున్నారు దాన్ని? బ్రదర్ ఆయన నిన్ను దాస్తే ఏ దయ్యం పట్టుకోలేదు. ఎంతమంది పోదాం అనుకుంటున్నారు ఆశ్రయపురం లోపలికి? ఆశ్రయపురంలోకి ఆయనే మన బండ కదా, ఆయనే దాగుచోటు కదా, ఆయనే రక్షణ శృంగం కదా, ఆయనే మన కేడం కదా. ఆయన దగ్గర దాక్కునే ప్రభువా ఏ శత్రువుకి నేను దొరకకూడదయ్యా. కారణం ఒకే ఒక ఏలే గురించి ఎతకని స్థలం లేదు ఆహాబు. ప్రతి స్థలం ఎతికాడు, కానీ ముసలోడైన ఏలేని పట్టుకోలేపాడు. కారణం ఏమయ్యా అంటే, ఏలేని దాచింది ఎవరు? అదే దేవుడు దాచాడు ఏలియాని. మీరు గమనించాడు, అసలు పూర్తిగా అసలు అన్ని చోట్ల కరువు ఉంటే, కానీ ఇదే ఏలియాని దేవుడు మాత్రం కిద్రోను వాగు దగ్గరికి పంపించి కావాల్సిన నీటిని ఇచ్చాడు ఆయన, కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన కేవలం దాయడమే కాదు, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు, ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు, పోషణని ఇచ్చాడు దేవుడు. కేవలం శత్రువు నుండి దాయడమే కాదు, కానీ నీకు పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? నీకు సర్టిఫికేట్ ఇచ్చాడు ఆయన. ఏమనంటే, నువ్వు అసలు దోషమే చేయలేదు, నువ్వు అసలు పొరపాటే చేయలేదు, నీ మీద అసలు అతిక్రమమే లేదు, కానీ నువ్వు సంపూర్ణంగా నీతిమంతుడివి, నువ్వు సంపూర్ణంగా పరిశుద్ధుడివి. ఎంతమంది తీసుకోవాలనుకుంటున్నా ఆ సర్టిఫికేట్? ప్రభువా నన్ను నీలో దాయి నాయన, నీ వాక్యమేమో నా హృదయంలో దాయబడాలి, నేనేమో నీలో దాయబడాలి. ఎంతమందికి అనుబంధం బాగున్నది అంటారు? ఎంతమంది ఆయన్ని ప్రభువా, ఎంతమంది ఆయన కట్టడలు మన హృదయంలో దాయబడాలని దేవుడు దయ చూపించిన గాక. దేవుడు దాస్తాడండి, కానీ ఆయన దాస్తే ఎవడు పట్టుకోలేడు మనల్ని. ఇంకా మనకు అదే కదా కావాల్సింది. ఏ దురాభిమానం నా హృదయాన్ని ఏలుబడి చేయని మాకు, కానీ ప్రభువా దయచేసి నా జీవితాన్ని నీవే ఏలుబడిచి. కారణం ఏమంటే, కొన్నిసార్లు శోధనలో పాపంలో పడేటప్పుడు మనకున్నంత సమయం అక్కర్లా. ప్రవక్త చాలాసార్లు అంటాడు, ఒక వ్యక్తి ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, కరెక్ట్గా ఇక్కడ నుండి వెళ్ళిన 5 నిమిషాల్లో పూర్తి పాపిగా కూడా మారిపోవచ్చు. 5 నిమిషాల్లో. కానీ ఇప్పుడు మిమ్మల్ని నన్ను కానీ ఆయన తన హృదయంలో దాస్తే ఎన్నడూ దేవుడు అలా పడిపోయినవాడు కదా. మీరు గమనించండి, కారణం ఏమంటే పేతురు అడిగినట్టు మనం అడగాలి. ఒకే పేతురుని 2 స్థితుల్లో మీరు గమనించండి. ఒకే సీమోను పేతురు ఎప్పుడైతే గెత్సెమనే వనం దగ్గర ఉండగానే అక్కడ అతను విఫలమవ్వగానే అతనికి ఏ విధమైన సహాయం అందలేదండి పేతురికి. అంటే అబద్ధం చెప్పేటప్పుడు అబద్ధం చెప్పకుండా దేవుడు వచ్చి ఏమి కాపాడడం ఏ కార్యం జరగల, కానీ పడ్డాడు ఆ స్థలంలో. కానీ అదే పేతురు మీరు గమనించండి, ధోని ఎక్కి ఎప్పుడైతే ప్రభువా నీతో పాటు నేను కూడా నడవాలని కోరుతున్నాను, కానీ ఆయన సరే రా పేతురు. ఎప్పుడైతే పేతురు నడవంగానే అక్కడ పడనిచ్చాడు దేవుడు, ఇక్కడ పడనివ్వలా దేవుడు. ఇక్కడ పూర్తిగా మునిపోలా. కారణం ఏమయ్యా అంటే, అక్కడికి ఇక్కడికి ఒక తేడా ఉన్నది ఒకే పేతురికి. అక్కడేమన్నాడంటే, ప్రభువా ఆయన చెప్తున్నాడు, సాతాను ఇలా జల్లుడు పట్ట వల్ల కోరుచున్నాడు అనగానే, ప్రభువా ఎవరు ఏమైనా సరే నేను మాత్రం నీతో నిలబడతా. సహాయాన్ని అడగలేదు, కానీ తను నిలబడతానని చూపించాడు, కానీ పడిపోయాడు ఆ స్థానంలో. కానీ ధోని దిగిన తర్వాత ఏమంటున్నాడంటే, ప్రభువా దయచేసి అలలను బట్టి భయపడి నేను పడిపోతున్నా, సహాయం చేయి ప్రభువా. నువ్వు ఎప్పుడైతే సహాయం చేయ ప్రభువా అంటావో, ఖచ్చితంగా నీ చేతిని నా చేతిని ఆయన పట్టుకొని సహాయం చేయగలడు ఆయన. అంటే నేను పడిపోకూడదు, దయచేసి దయచూ ప్రభువా అంటే అంచుల వరకు వెళ్ళినా దేవుడు కాపాడు, మళ్ళా నీ పరిశుద్ధత పోకుండా దేవుడు కాపాడగలడు ఆయన. కానీ ఎప్పుడైతే మనం నిలబడతాం అనుకుంటామో అక్కడ ఏదో ఒక పొరపాటు జరుగుతుందండి. దేవుడు దయ చూపించడు గాక. నీ హృదయంలో దేవుడు ఒక తలాంతును కూడా దాస్తాడు ఆయన. ఎంతమంది మీకు దేవుడు ఇచ్చిన తలాంతులు దేవుడి కోసం వాడాలని కోరుతున్నారు? ఆయన మీ హృదయాల్లో దాచిన తలాంత ఆయనకే కొరకే వాడాలి, కానీ ఆ తలాంతును మనం దాయకూడదు.
అవును కదా. నిర్గమాకాండలో చూడండి, ప్రతి ఒక్కరిని మోషే గుడారం దగ్గర చూస్తే పురుషులను వాడుకున్నాడు ఆయన, యవనస్తులను వాడుకున్నాడు ఆయన, చిన్నవారిని వాడుకున్నాడు ఆయన, స్త్రీలను వాడుకున్నాడు ఆయన, యాజకులను వాడుకున్నాడు ఆయన. ఆయన వాడుకొని వాళ్ళు ఎవ్వరు లేరు కానీ అందరిని వాడుకున్నారు. కారణం ఏమంటే అందరిలో ఏమన్నదంటే అసలు వాళ్ళు అనౌన్స్మెంట్ చేసి మీరు ఏదైతే దేవుడికి ఇద్దామనుకున్నారు రండి అనగానే వారికున్న సమస్తాన్ని పెట్టారు. అక్కడ పెడితే దేవుడు అందరిని వాడుకున్నాడు ఆయన. నీ తలాంతును కూడా దేవుడు వాడుకుంటాడు ఆయన. అయితే గమనించండి, దీని బేత్ అనగానే అర్థం ఏంటయ్యా అనగానే ఇల్లు, నివాసము. బేత్ అనగా ఏం చూపుతుందంటే రెండో సంఖ్యను చూపుతున్నది. మీరు దేవుడితో చూపించిన కాక బేత్ అనగానేమంటే గృహం, నివాసం, ఏదో ఒకటి నివాసం చేయాలి. ఇప్పుడు బేత్ ఎక్కడయ్యా అంటే నీ హృదయమే ఒక బేత్. ఇప్పుడు ఈ బేత్ ఏమవ్వాలయ్యా అంటే ఇదే బేత్ బెత్లెహేమ్గా మారాలి, ఇదే బేత్ బేతేలుగా మారాలి, ఇదే బేత్ బేతనిగా మారాలి, ఇదే బేత్ బేత్సదాగా మారాలి. ఎంతమందికి అర్థమైనదో? ఇప్పుడు బేత్ అంటే ఏది? మన హృదయమే నివాస స్థలం. ఇది దేనికయ్యా అంటే దేనికి నివాస స్థలం? మన హృదయం దేనికైనా నివాస స్థలమే. మీరు దేనికి అనుమతిస్తే దానికి నివాస స్థలం. దేవుడికి అనుమతిస్తే దేవుడికి నివాస స్థలం, దురాత్మకు అనుమతిస్తే దురాత్మకు నివాస స్థలం. కానీ ఇక్కడ మన అందరి కోరిక ఏమయ్యా అంటే ప్రభువా దెయ్యం మా హృదయాల్లో ఉండకూడదు. కానీ ఎందుకని దెయ్యం ఉంటే రోగం ఉంటుంది, దెయ్యం ఉంటే బాధ ఉంటుంది అలానే కాదు. కానీ ప్రభువా ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం నువ్వు విలువ పెట్టుకున్నావు గనుక, ఈ జీవితం నువ్వు ఇచ్చావు గనుక, ఈ జీవితంలో ఈ హృదయంలో శత్రువు ఉండడాన్ని నేను ఊహించను కూడా ఊహించలేను. ఏ దయ్యం నాకొద్దు. ఏ దేవుడు రక్తాన్ని చిందించాడో అదే దేవుడు ఈ స్థలంలోనికి వచ్చి మోషే గుడారంలో ఉన్నట్లుగానే, సొలొమోను మందిరంలో ఉన్నట్లుగానే, హేరోదు మందిరంలో శరీరధారిగా తిరిగినట్లుగానే నా హృదయం ఆత్మానుసారంగా ఆత్మ రూపంలో నా హృదయంలోనికి రా ప్రభువా. కారణం ఏమయ్యా అనగానే బెత్లెహేమ్ అనగానే అర్థం ఏంటయ్యా అంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు. బేత్ అనగానే అర్థం ఇల్లు అని అర్థం. దేవుడు తను జన్మించేటప్పుడు ఏ గొప్ప స్థలాన్ని ఎంచుకోలేదు, కానీ ఆయన ఎంచుకున్న చాలా సామాన్యమైన స్థలం ఏమయ్యా అంటే బెత్లెహేమ్. కారణం ఏమయ్యా అంటే అదే దేవుని యొక్క రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అదే స్థలం కనుక జీవాహారమైన రొట్టె అదే స్థలంలో దేవుడు పుట్టాడు. ఆయన యెరూషలేమును పక్కన పెట్టాడు, ఆయన ఆశ్రయపురాలను పక్కన పెట్టాడు, ఆయన చాలా చిన్న స్థలంలోకి వచ్చాడు. కారణం ఏమయ్యా అంటే ఆ రొట్టెల ఇల్లులో పుట్టిన వాడు మామూలు సామాన్యుడు కాదు, కానీ దావీదు హృదయమైన వాక్యమే ఇక్కడ శరీరధారిగా పుట్టాడండి. ఇప్పుడు నీ హృదయం నా హృదయం ఏమవ్వాలంటే బెత్లెహేమ్. ప్రభువా దేవుని యొక్క రొట్టెల ఇల్లుగా నా హృదయాన్ని మార్చయ్యా. అక్కడ బెత్లెహేంలో నువ్వు పుడితే ఇది బెత్లెహేమ్ అయితే ఇక్కడ కూడా నువ్వు దిగొస్తావు నాయన. ఇక్కడ ఏముండాలంటే నీ వాక్యమే నాలో నివసించాలి ప్రభు. బెత్లెహేంలో జరిగిన కార్యం ఏమయ్యా అంటే రాహాబు, సల్మాను ఇరువురు జతపడింది అదే బెత్లెహేములో. అంటే ఒక యూదా వ్యక్తి, ఒక అన్య స్త్రీ ఇరువురు జతపడింది అదే స్థలంలో. అదేవిధంగా ఒక బోయజు, ఒక రూతు ఇరువురు వివాహమైనది అదే బెత్లెహేములో. అదే బెత్లెహేములో మరలా దావీదు ఎప్పుడైతే తన యుద్ధాలు అవన్నీ జరిగిస్తా చాలా దూరానికి వెళ్ళిన తర్వాత తిరిగి తన సైనికులను అడుగుతాడు, అయ్యా ఎవరైనా వెళ్ళి ఆ దూరంగా ఉన్న బెత్లెహేంలో నీరు ఎవరైనా నా కొరకు మీరు తేగలరా అని. కానీ అక్కడ ఉన్న వాళ్ళు అందరు చాలామంది చేతులు ఎత్తేస్తారు, కానీ కేవలం ముగ్గురే ముందుకు వస్తారు. ఓ దావీదు, నీకేదైతే బెత్లెహేంలోని నీరు తాగాలని ఉన్నదో ఆ నీటిని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణం కల్వరిలో ఆయన ఏమన్నాడంటే దాహం దాహం అన్న. కారణం ఏమంటే ఆయనకి ఏమున్నదంటే దాహం, ఆత్మను గురించిన దాహం ఉన్నది ఆయనకి. బెత్లెహేంలో ఉన్న నీటి గురించిన దాహం ఉన్నది. ఆదాపోస్తుల మధ్య ఉన్న అటువంటి ఉద్యోగం గురించి ఒక దాహం ఉన్నది. కానీ ఇప్పుడు ఎవరు కావాలంటే దావీదు వెనుకున్న సైనికుల్లాగా, విశ్వాసుల్లో సైనికుల్లాగా ఏమనంటే ప్రభువా మేమున్నాము నాయనా, ఎన్ని శోధనలు ఎదురైనా సరే తిరిగి అదే ఆది అపోస్తుల వాక్యంతో మేము నిలబడడానికి, అదే ఉద్యమంతో మేము ముందుకు వెళ్ళడానికి, అదే అద్భుతాలు మేము నమ్ముతూ ఉండడానికి, తిరిగి అదే బెత్లెహేములోనికి సైనికుల యొక్క ఖడ్గాలు మమ్మల్ని చీలుస్తూ ఉన్నా, రక్తం చిందుతూ ఉన్నా, శ్రమలు కలుగుతూ ఉన్నా, కానీ రక్తం ఓడుతున్న చేతులతో మళ్ళా తిరిగి అదే బెత్లెహేంలో నీరు నీకు తేవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ప్రభువా. ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? మీరు గడిచింది నెల ఒక్క నిలబడితే దేవుడు మరొక కుటుంబాన్ని నిలబెడతాడు. ఆయన ఒక కుటుంబం నిలబడితే సంఘాన్ని నిలబెడతాడు. ఆయన ఒక సంఘం నిలబడితే ప్రపంచ మొత్తాన్ని కదిలించగలడు ఆయన. కానీ ఇప్పుడు ఎవరు కావాలంటే ముగ్గురు సైనికులు ఉన్నట్లుగా ఏమి జరిగినా సరే ప్రభువా మా ఖడ్గాలు మా వరలో దాయం కానీ ఆ బెత్లెహేము నీటి కోసం దీన్ని తీస్తామని ఆయన. ఆమేన్. ఎంతమంది ఉన్నారు సిద్ధంగా? కారణం ఏమంటే ఇప్పుడు నీ హృదయమే బెత్లెహేముగా మారాలి. అంటే రొట్టెల ఇల్లు ఏదో కాదు, కానీ నీ హృదయమే రొట్టెల ఇల్లుగా మారాలి. అదేవిధంగా నీ హృదయం ఏమవ్వాలంటే బెతేల్. బెత్ ఏల్ అంటే అర్థం ఏంటంటే బెత్ అంటే ఇల్లు అని అర్థం, ఏల్ అంటే ఎలోహిం. బెతేల్ అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ఇల్లు. అది
మొట్టమొదటిగా మీరు అబ్రాహాము దగ్గర గమనిస్తే, అబ్రాహాము దేవుడితో సహవాసం చేయడానికి ఎప్పుడైతే తను ఒక్కొక్క స్థలాన్ని మారుతా వెళ్ళంగానే ఈ యొక్క బేతేల్ దగ్గరికి రాగానే ఏం చేశాడంటే, ప్రభువా ఇప్పుడు వరకు నీ స్వరాన్ని నేను విన్నా, ఇప్పుడు వరకు నీతో నేను మాట్లాడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, కానీ ఇప్పుడు నా సహవాసం నీతో స్థిరపరచడానికి ఇక్కడ నేను ఒక బలిపీఠాన్ని కడతాను ప్రభువా. ఇదే బేతేల్లో మొట్టమొదటిగా అబ్రాహాము తన యొక్క జీవితంలో ఇక్కడ బలిపీఠం కట్టాడు. కారణం ఏమయ్యంటే, నువ్వు ఏ స్థలంలోనికి వెళ్ళినా, స్థలాలు మారినా నీ బలిపీఠం ఏనాడు ఆగకూడదు. స్థలాలు మారచ్చు, కానీ నీ బలిపీఠం ఏమవ్వాలంటే ఇంటిలో ఉన్న ప్రార్థనా బలిపీఠ స్థానంలో ఉండాలి. ఉద్యోగానికి వెళ్ళినా బలిపీఠ స్థానంలో ఉండాలి. ఒకవేళ చుట్టాలు ఇంటికి వెళ్తే బేతేల్లో బతిలో మర్చిపోయి అంటే బేతేల్లో ఉన్న బలిపీఠం మర్చిపోకూడదు. నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళా, ఒకవేళ బంధువుల ఇంటికి వెళ్ళా నేను లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డాను. ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళంగానే ఏ వైపున చూసినా ఇంటి మొత్తం విగ్రహాలే, అన్ని వైపుల విగ్రహాలే. కానీ నేను వెళ్ళి అడిగాను ఏమనంటే, మరి ఇక్కడ నేను ప్రార్థన చేసుకోవచ్చు అని అడిగా. వెంటనే ఆవిడ ఏమన్నదంటే, ఈ కుటుంబ యజమాని రాక మునిపే ప్రార్థన చేసుకో అన్నది. అంటే ఆయన ఒప్పుకోడు దాన్ని వస్తే ఇష్టపడ్డు. కానీ నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను విజయవాడ నుండి దూర ప్రాంతానికి వచ్చా, కానీ బేతేల్ నుండి నేను ఎక్కడికి దూరంగా వెళ్ళాలని కోరట్లా. బేతేల్ అంటే దేవుడితో ఒక సహవాసం. ఎక్కడికి వెళ్ళినా నీ హృదయంలో ఏమంటే ఒక ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి దేవుడితో. నువ్వు ఉద్యోగం ఇస్తానని కారణం ఏమయ్యంటే, ఎత్తబొట్టు ఎప్పుడు జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ ఎత్తబొట్టులో నువ్వు ఉంటావా నేను ఉంటాననే దేని మీద ఆధారపడినదంటే, హృదయం మాటికి ఏ స్థలంలో ఉన్నా మండుతా ఉండాలి. అంటే ఒక ఫైర్ మీద ఉండాలి దేవుడు అనగానే. నువ్వు అక్కడికి వెళ్ళి ఏమంటే కీర్తనలు పాడతా, ప్రభువా ఏ స్థితిలో నేనున్నా స్థుతిగానము నేను చేసేదనయ్యా, ఏ స్థలముందైనా నీ కీర్తన నేను పాడతానయ్యా. హార్ట్ ఫైర్ మీద ఉంటే ఏమైందంటే ఏ స్థలంలో బేతేల్లాగే ఉంటుంది. బేతేల్లోకి అబ్రాహాము రావాల్సిన పని లేదు, కానీ అబ్రాహాము సంతానమైన నీవు కానీ, అబ్రాహాము రాజు సంతానమైన నీవు కానీ ఏ స్థలంలోకి వెళ్ళినా, ప్రభువా ఈ స్థలంలో కూడా ఫైర్ మీద ఉంచునాయన, ఒత్తిడి ఉన్నది ఫైర్ మీద ఉంచునాయన, ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నది ఫైర్ మీద ఉంచునాయన, నిద్ర లేదు కానీ ఫైర్ మీద ఉంచునాయన, కుటుంబంలో ఫైర్ మీద ఉంచునాయన, ఫ్యామిలీ ప్రేయర్లో ఫైర్ మీద ఉంచునాయన. కారణం అంటే నీ హృదయం మండుతూ ఉంటే ఏ సమయాన్ని వచ్చినా ప్రాబ్లం లేదండి. పొద్దున్న 6ంటికి వచ్చినా మనం మెలకుగా ఉంటాం. నీ కళ్ళు మూసుకొని ఉన్న మంచం మీద ఇద్దరుంటే ఒకళ్ళుండి, అవును కదా, మంచం మీద ఒకళ్ళు విడవబడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు. కారణం ఏంటంటే ఒకళ్ళు హృదయం చల్లారిపోయి ఉన్నది, కానీ ఒకళ్ళు హృదయం ఎలా ఉన్నదంటే ఫైర్ మీద ఉన్నది. ఏమనంటే దేవుడు 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 దేవుడు. ఆ జీల్ ఏమంటుందంటే, నువ్వు ఎన్నడూ చల్లారు మాకు. నాకున్న ఆశ ఏమయ్యా అంటే, మీకు ఉండాల్సిన ఆశ, ప్రభువా మా లైఫ్ అప్ అండ్ డౌన్స్ కాకుండా దయచేసి మాకు ఒక ఫైర్ దయచేయి. అంటే ఒక మంట మా హృదయాల్లో దయచేయి. ఆ మంట ఎన్నడూ ఆగకూడదు. కానీ కారణం ఏమంటే, మంటను మనం ఏ ఉద్యమాన్ని, ఈ చక్కని మాట ఉంటుంది ఏమంటే, ఏ ఉద్యమాన్ని నువ్వు ప్రారంభించలేవు, ఏ ఉద్యమాన్ని నేను ప్రారంభించలేను. మీకు తెలుసా అండి, ఏ ఉద్యమం ప్రారంభించడం నీ చేతిలో ఉండదు, ఏ ఉద్యమం ప్రారంభించడం నా చేతిలో ఉండదు. కానీ ఉద్యమం ప్రారంభించడం అనేది సంపూర్ణంగా సార్వభౌమాధికారం కలిగిన దేవుడి చేతిలో మాత్రమే ఉంటుంది. కానీ నీ చేతిలో నా చేతిలో ఏమున్నదంటే, దేవుడు వెలిగించిన మంట కాపాడుకోవడం నీ చేతిలో నా చేతిలో పెట్టాడు దేవుడు. మీరు గమనించండి, బలిపీఠం దగ్గర ఎప్పుడైతే అహరోను యాజకులు వీళ్ళందరూ ఉన్నప్పుడు అగ్నిని తేవడం అహరోను పని కాదు. అది కారణం ఏమంటే, అగ్నిని పంపిస్తానని దేవుడు మాట ఇచ్చాడు ఆయన. ఈ చివరి కాలంలో కూడా ఉద్యోగం ఇస్తానని దేవుడు మాట ఇచ్చాడు ఆయన. కానీ నీ పని నా పని ఏమంటే, ప్రభువా నువ్వు పంపించిన అదే మంట ఎప్పుడైతే అంటే 1963లో ఎప్పుడైతే వాక్యం విప్పబడినదో అప్పుడు ఒక ప్రత్యక్షత ద్వారా ఇవ్వబడిన ఆ వెలుగు అనేది దయచేసి నా హృదయంలో, ఎఫ్ఎస్లో ఉన్నది మంట, స్మరణలో ఉన్నది అదే మంట, పర్గమలో అదే మంట ఉన్నది, తీతైరాలో ఉన్నది, సార్దీస్లో ఉన్నది, ఫిలదెల్ఫియాలో ఉన్నది, లవోదీకలో ఉన్నది. లవోదీకలో చిన్న మంటే కానీ ప్రకాశమైన వెలుగిచ్చే మంటను దేవుడు ఇచ్చాడు. ఈ కాలంలో ఉన్న మంట అంటే వెలుగు చిన్నదే, కానీ వెలుగు ఎటువంటిదంటే జీవితాన్ని సంపూర్ణంగా క్రీస్తులాగా మార్చే వెలుగు దేవుడు ఇచ్చాడు ఈ కాలంలో. కానీ ఉద్యమాన్ని నువ్వు తేలేవు, నేను తేలేను. నువ్వు అరిచినా రాదు, నేను అరిచినా రాదు. కానీ దేవుడు ఉద్యమాన్ని ఇవ్వగానే మనం ఏం చేయాలంటే వెంటనే దాన్ని కాపాడుకొని, ప్రభువా ఈ మంట ఎన్నడూ మా కుటుంబాలు ఆరిపోకూడదు అయ్యా. ఎంతమంది కుటుంబ ప్రార్థనలో సేవకుని పిలిపించి ప్రేయర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ గృహాల్లో? మా గృహాలకు సేవకుడు వచ్చి ప్రార్థించాలని. అదేంటండి, ఎప్పుడు రాలేదా సేవకుడు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశారా? ప్రార్థన చేసినప్పుడు మొట్టమొదటిగా ఏం అడుగుతాం మనం? ఏ ఇంటికి వెళ్ళినా ఒకటే ప్రాబ్లం. ఫస్ట్ ప్రాబ్లం, ప్రార్థనలో మేము వెనకబడిపోయాం, ముందు ప్రార్థనలో మేము బలపడాలని ప్రార్థించేయండి. కారణం నువ్వేం అడుగుతున్నావు అంటే, నాకు నేను ఈ మంటను తేలేను, నాకు నేను తేలేను, కానీ
ఆకాశం నుండి దేవుడు కానీ ఒకవేళ మంటని పంపిస్తే నేను ఒక మాట ఇస్తాను, ఆ మంట నేను చల్లార్చుకోను, కానీ ఆ మంట నాకు కాపాడుకుందామని ఆశ నాకున్నది. ఒక ప్రార్థన జరగంగానే మంట దేవుడు ఇస్తాడు ఆయన, కానీ ఆ మంట ఏమవ్వాలంటే ప్రతి ఉదయాన్ని ఆ మంటని కాపాడుకుంటూ ఉండాలి, ప్రతి రాత్రి మంట కాపాడుకుంటూ ఉండాలి, ప్రతి కుటుంబ ఆరాధనలో మంట కాపాడుకోవాలి, ప్రతి వ్యక్తిగత ఆరాధనలో మంట కాపాడుకోవాలి. కానీ ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు కనుక అది పగలైనా రాత్రి అయినా సరే యెహోవా నామమున ప్రార్థించే వారందరూ ఆ దినాన రక్షించబడుదురు. కారణం మంట రావడం నీ చేతిలో నా చేతిలో లేదు, కానీ వచ్చిన మంట ఏం చేయాలంటే ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇప్పుడు అబ్రాహాం ఏమనుకున్నాడండి, ప్రభువా నేను ఈ స్థలాన్ని విడిచి మరొక స్థలానికి వెళ్తున్నా, కానీ స్థలాన్ని దాటి వెళ్తున్నా కానీ నిన్ను దాటి నేను వెళ్ళట్లేదయ్యా. ఇక్కడ బలిపీఠం ఆగిపోయింది, కానీ మరొక చోట బలిపీఠం మొదలు పెడతా, ఇదాగితే మరొక చోట బలిపీఠం మొదలు పెడతా, అదాగితే మరొక చోట బలిపీఠం మొదలు పెడతా. కానీ బలిపీఠాన్ని నన్ను ఏ దయ్యం వేరు చేయలేదు. నేను బలిపీఠం ఏకమైపోవాలా, బలి నేను ఏకమైపోవాలా? ఎంతమంది ఉన్నారు? ప్రభు బలిపీఠం నేను ఏకమవ్వాలా, ఆ బలి నేను ఏకమవ్వాలా, నా ప్రార్థనది ఏకమవ్వాలా, ఉత్సవం నేను ఏకమవ్వాలా, ఆత్మ ఏకమవించాలా. ఈ మంట ఎన్నడూ ఆరుకూడదు. కానీ బేతేల్ ఎక్కడున్నది? నా హృదయంలో బేతేల్ కావాలి నాయనా, నా హృదయంలో ఒక సహవాసం కావాలి నాయనా, నా హృదయంలో ఒక ఆశ కావాలి నాయనా, నా హృదయంలో ఒక దప్పిక కావాలి నాయనా, నా హృదయంలో నువ్వంటే ఒక మంటే అగ్ని నాకు కావాలి ప్రభువా. కారణం బేతేల్ ఎక్కడున్నదా? బేతేల్ ఎక్కడైనా బేతేల్ ఉన్నదా? ఎక్కడున్నది బేతేల్? ఇది ఫైర్ మీద ఉందనుకో. కారణం ఏమంటే యోబుకి ఏమన్నదంటే బేతేల్ ఉన్నదండి. ఎక్కడంటే హృదయంలో. కనుకనే మనం మొట్టమొదటిగినట్లుగా తల నుండి అరికాల వరకు పురుగులున్నా కురుపులున్నా సరే ఈ బేతేల్ మాత్రం ఆగిపోవట్లా. ఈ మంట మండుతానే ఉన్నది. మొత్తం మోషన్స్ దానికి, కానీ మంట మండుతానే ఉంది. ఎన్ని చూసాం మన వాసన, ఇవన్నీ కార్యాల్లో కూడా బేతేల్ మాత్రం యోబు నుండి దూరం అవ్వట్లా. ఎంతమంది కోరుతున్నారు, ప్రభువా మా హృదయాల్లో బేతేల్ ఎప్పుడు ఉండాలైనా, ఆ సవాసం ఎల్లప్పుడూ ఉండాలయ్యా? ఎంతమంది కోరేవారు ఈ స్థలంలో? ప్రభు దయచేసి మాకు బేతేలు అనుగ్రహించండి, బలిపీఠం సవాసం అనుగ్రహించండి. ఎన్నడూ బలిపీఠం వేరవకూడదు, కానీ నేను ఏ స్థలానికి వెళ్ళినా బలిపీఠం నాతో పాటు ఉండాలా. ప్రతి స్థలంలో బలిపీఠం కట్టే శక్తి నాకు దయచేయి ప్రభువా. ఆమేన్. ఇప్పుడు అడగచ్చా దావీదులాగా మనం, ప్రభువా నా హృదయంలో నీ వాక్యాన్ని దాచుకొని ఉన్నా గనుకనే. కారణం ఏమంటే నువ్వు ఎప్పుడైతే ఆయన వాక్యం నువ్వు దాచుకుంటావో ఆపత్కాలంలో నిన్ను ఆయన దాస్తాడు ఆయన. మీరు గమనించండి, సౌలు వెంట పడుతున్నాడు, కానీ దావీదుని ఎందుకు పట్టుకోలేకపోతున్నాడు? కారణం ఏమంటే దావీదు హృదయంలో దేవుడు వాక్యాన్ని దాస్తున్నాడు. దావీదు ఎంతమందికి అర్థమవుతున్నదో? ఫిలిస్తీన్ వెంట పడుతున్నారు దావీదుని, కానీ ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? కారణం ఇది దావీదు కాదు, కానీ దావీదు హృదయంలో ఒక అంటే శ్రేష్టమైన వాక్యను పెట్టి దీన్ని ఇలా దాచుకుంటూ వెళ్తున్నాడు. ఏమనంటే ఏది వచ్చినా ప్రభువా, ఏది జరిగినా, కారణం పాపం జరిగితే వాక్యం నా హృదయం నుండి పోతుందేమో ప్రభువా, పాపంలో పడము మాకు, ఈ వాక్యాన్ని నేను దాచుకుంటానయ్యా, ఈ వాక్యాన్ని నేను దాచుకుంటానయ్యా, ఈ వాక్యాన్ని నేను దాచుకుంటానయ్యా. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రభు నీ వాక్యాన్ని దాచుకునే శక్తి నాకు దయచేయనైనా. కేవలం మా ఇంట్లో ఆగి సరిపోదు, కానీ నా బండి మీద ఉంటే సరిపోదు, కానీ నా హృదయం లోపల మండుతూ 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 నేనే ఒక బెత్లెహేం అవ్వాలి. ఇప్పుడు బెత్లెహేం ఎక్కడున్నదంటే, బేతేల్ ఎక్కడున్నదంటే, ఆమేన్. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? బెత్లెహేం అంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు, బెతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు హృదయంలో. అదేవిధంగా బెతనీ ఎక్కడయ్యా అంటే, బేతనీ అంటే అర్థం ఖర్జూరపు ఇల్లు అని అర్థం అన్నమాట. కారణం ఏమయ్యా అంటే ఇక్కడ కూడా ఒక బలిపీఠాన్ని కట్టే ప్రజలు ఉన్నారండి ఈ బేతనీలో. ఎవరయ్యా అంటే ఎంతమంది తెలుసు? దేవుడు ఒకసారి ఒక మాట చెప్పాడు, మనందరికీ తెలిసిన కార్యం అది. శిష్యుల్ని ఇద్దరిని పిలిచి, మీరు పలానా సందులోనికి పోయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ కార్నర్లో అంటే ఆ కోడల దగ్గరికి వెళ్ళంగానే ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంటే తీసుకొని రామని. ఆ గాడిద ఎక్కడికి గాడిద తెలుసా? బేతనీలో గాడిద అది. కారణం ఏమయ్యంటే ఖర్జూరపు ఇల్లు. నువ్వు కానీ దేవుడి దగ్గరికి వస్తే దేవుడు, కారణం ఏమయ్యంటే ఆ విప్పబడిన గాడిదలో మనం కూడా ఒకప్పుడు గాడిదే అండి, ఒకప్పుడు కట్లు ఉన్నాయి. కానీ ఏమన్నాడంటే ఆ శిష్యులు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తున్నారు, ఈ గాడిదని తీయగానే అక్కడ ఉన్న వ్యక్తి అడుగుతున్నాడు, ఎందుకు తీస్తున్నావు ఈ గాడిదని అనగానే, మా యజమానుడికి అవసరమై ఉన్నది, ఆయన రాలా కానీ సేవకులు వచ్చారు. కారణం నీకు నాకు సువార్తని ఆయన దేహంగా వచ్చి చెప్పాల, కానీ సేవకుని పంపాడు ఆయన. వెంటనే అక్కడ మన మీద ఉన్న యజమానుడు, పాత యజమానుడు అడుగుతున్నాడు, ఎక్కడికి తీసిపోతున్నావు మా బిలీవర్ని అని. ఇంతో చాలా పనులు ఉన్నాయి మాకేమనంటే, బారుకి తీసుకెళ్లాలా, పొద్దున వెళ్తే సినిమాకి తీసుకెళ్లాలా, మళ్ళీ అక్కడికి వెళ్తే షికారులు తీసుకెళ్ళాలి ఎక్కడికని. కానీ దేవుడు సేవకుని పంపడేమనంటే నా యజమానుడికి ఇది అవసరమైనది కనుక విప్పు ఆ గాడిది కని. వెంటనే కారణం ఏమయ్యంటే ఇప్పుడు దాకా గాడిద మీద ఎవరు కూర్చొని కొత్త గాడిదది, కానీ ఇప్పుడు వరకు ఒక యజమానుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు యజమానుడు మారిపోతున్నాడు. కారణం ఏమంటే ఇదే గాడిద ఒకప్పుడు వెళ్తే లెక్కలేదు, కానీ ఇప్పుడు ఇదే గాడిద ఎప్పుడైతే ఆ స్థలంలోకి రాగానే ఆయన ఆ గాడిద మీదకి ఎక్కగానే ఇప్పుడు ఖర్జూర భూమిలో ఒక
స్తుతులు మొదలవుతున్నవి ఏమంటే హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, దావీదు కుమారుడికి జయం కలుగును గాక, యెహోవా నామం పేరిట ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతినందును గాక. ఎక్కడ ఆ బేతని? ఇక్కడే ఆ బేతని. ఒకప్పుడు కట్టబడి ఉన్నాం కానీ ఇప్పుడు విడిపించబడి ఉన్నాం, ఒకప్పుడు బందీలుగా ఉన్నాం కానీ ఇప్పుడు స్వతంత్రులుగా ఉన్నాం. ఎక్కడ ఉంది ఆ బేతని? ఇక్కడే ఉన్నది. బ్రదర్, ఏముంది ఆ బేతనిలో అంటే, ఒకానొక సమయంలో ముగ్గురు ఉన్నారు ఆ స్థలంలో, మార్తా, మరియా, లాజరు. వారున్న స్థలం బేతని. వారున్న స్థలంలో ఏమైనదంటే, ఎప్పుడైతే వాళ్ళ ముగ్గురు పర్ఫెక్ట్గా ఉన్నంతసేపు యేసుప్రభు వారితోనే ఉన్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఒక్కొక్కరిలో ఒక్కొక్క చిన్న చిన్న వ్యత్యాసాలు జరిగినవో, కారణం ప్రవక్త ఒక మాట అంటే ఏమనంటే, ప్రభువా, దేవుడి సన్నిధిలోనికి రావడం చాలా 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 సంతోషమని నీ బిడ్డలు అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుని సన్నిధిలోనికి వస్తే ఎలా ఉంటుందో తెలిస్తే, ప్రభు దయచేసి, అంటే విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు, దయచేసి నా బిడ్డల పట్ల దయ చూపించవా. కారణం నీ సన్నిధిలోనికి వస్తే సంతోషం మాత్రమే కాదు, నీ సన్నిధిలో ఉంటే ప్రతి చిన్న పాపం పెద్దదిగా కనబడుద్ది. కనుక దయచేసి దయచూపు ప్రభువా. మీరు గమనించండి, కొన్నిసార్లు బయట ఉన్నోడు దెబ్బతినేదానికన్నా దేవుళ్ళు ఉన్న మనమే తొందరగా దెబ్బతింటాం. కారణం ఏమంటే, నువ్వు దేవుడి సన్నిధికి దగ్గరగా వచ్చినప్పుడు ఆయన నీలో నాలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఎత్తి చూపి మాట్లాడుతూ ఉంటాడు. పలానా విషయంలో జాగ్రత్త, పలానా విషయంలో జాగ్రత్త. ఆ చిన్న పొరపాటు నువ్వు నేను చిన్నది అనుకుంటాం, కానీ దేవుడు అంత తొందరగా వదిలిపెట్టాడు దాన్ని. కారణం నువ్వు వంగాల్సిందే కానీ ఆయన ఎన్నడూ బెండవాడు. ఆయన నువ్వు మారాల్సిందే కానీ ఆయన మాత్రం ఎన్నడూ మారాడు. ఆయన ఇలా ముగ్గురు ఎప్పుడైతే చిన్న వ్యత్యాసం జరిగిందో, ఒకళ్ళేమో పనిలో పడుతున్నారు, మరొకరు ఒకలా ఉన్నారు, 3 కార్యాలు జరగగానే వెంటనే ఆయన విడిచి వెళ్ళిపోయాడంట ఆ స్థలంలో. తండ్రి చెప్తున్నాడు, నువ్వు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళిపోను. ఎప్పుడైతే ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోగానే అదే చిన్న బేతనిలో ఎప్పుడైతే మరణం ప్రవేశించడం ప్రారంభించింది, ఈ బేతనిలో ఒకవేళ స్థుతులాగితే ఎక్కడైనా మరణమే ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే డెత్ అనేది స్టార్ట్ అయిన తర్వాత వెతుకుతున్నారు అప్పుడు వరకు. కారణం ఏమంటే, నీకు శ్రమ కలిగినప్పుడు నువ్వు నేను చేయగలిగిన ప్రాముఖ్యమైన కార్యం ఏమంటే యేసును పిలుచుట. అది తప్ప నీకు నాకు మార్గమే లేదండి. శ్రమ కలగంగానే మనం చేయాల్సింది ఏమంటే, వ్యాధి కొట్టంగానే డాక్టర్ని పిలుచుట కాదు కానీ యేసుని పిలుచుట. ఏదైనా సమస్య రాగానే పోలీసుని పిలుచుట కాదు కానీ యేసుని పిలుచుట. బేతనిలో ఏం జరుగుతున్నదంటే, ఎంతమంది ఉన్నారు? ఎవరే పిలవాలి? ఆయన రంగం మీదకి పిలిచే సమయం అదే. వాళ్ళు ఎదుగుతున్నారు, ఏసెక్కడ, 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 ఏసెక్కడ. కానీ ఎప్పుడైతే అదే యేసుప్రభు ఆయన ఆ స్థలానికి వచ్చిన తర్వాత, అదే బేతనిలో మరణం ప్రవేశించినా సరే, కానీ ఒకే ఒక్క మాట అప్పటికి అడుగుతున్నది ఆవిడ, ప్రభువా, నువ్వు ఈ స్థలంలో ఉంటే ఇలా జరిగేది కాదు నాయన, ఇలా జరిగేది. కానీ ఆయన, నేనే మార్గము సత్యము జీవమైంది, పునరుద్ధానము నేనే, జీవము నేనే. ఒకవేళ నువ్వు నమ్మితే ఇప్పటికైనా దేవుడు కార్యాన్ని చేస్తాడు. ఇప్పటికైనా చేస్తాడు ఆయన. ఎప్పటికీ 4 దినాలైనా చేస్తాడు ఆయన. మీకు క్వశ్చన్ తెలుసా? 4 దినాలు నేను ఒక దాంట్లో చదివితే ఎలా ఉన్నదంటే, 4 దినాల గురించి వివరణ. హీబ్రూలే యూదులు ఏం నమ్ముతారంటే, ఎవరైనా వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి యొక్క ఆత్మ 3 దినాల వరకు అదే దేహం చుట్టూ తిరుగుద్దని నమ్ముతారు. 3 దినాల వరకు ఆ దేహం విడిచిపెట్టకుండా, ఆత్మ విడిచిపెట్టకుండా ఆ శరీరం చుట్టూనే తిరుగుద్దు కనుక తిరిగి లేచే అవకాశం ఉన్నదని నమ్ముతారు, యూదుల్లో ఉన్నది. కానీ 4 దినాలంటే అర్థం ఏంటి తెలుసా? ఇక్కడున్న ఆత్మ కూడా లేదు, ఇది కూడా వెళ్ళిపోయిందని అర్థం. అంటే వారి దృష్టిలో ఆశ అనేది, అంటే కనీసం నమ్మడానికి శక్యం కానంత వరకు దేవుడు ఉంచి, కానీ 4వ దినాన్ని వచ్చి లాజరు బయటికి రా అంటే, వాళ్ళ ఆశలో వాళ్ళకున్న ఆచారాన్ని బద్దలపెట్టి దేవుడు మళ్ళీ లాజరు పైకి లేపాడు. కారణం ఏమంటే, బేతని స్తుతులు ఎన్నడూ ఆగకూడదు కానీ స్తుతులు కొనసాగుతూనే ఉండాలి. ఎంతమందికి అర్థమవుతున్నదో? బెత్లెహేం ఎక్కడున్నది? బేతేల్ ఎక్కడున్నది? బేతనీ ఎక్కడున్నది? బ్రదర్, బెత్లెహేం ఎక్కడుంటే ఏమవ్వాలా? ప్రభా, నీ వాక్యాన్ని నా హృదయంలో దాచుకున్నా, నీవే నాకు జీవాహారం నాయన. మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. బేతేల్ ఎక్కడున్నది? దేవుని యొక్క ఇల్లు. ప్రభు, నేను బలిపీఠం, నేను బలిపీఠం, నేను బలిపీఠం. ఎన్నడూ సపరేట్, ఒకటి 2 ఏకంగా ఉంచు ప్రభు. ఎక్కడున్నది బేతేల్? ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? చెప్పచ్చా? బెత్లెహేం ఎక్కడున్నది? ఎంతమంది చెప్పగలరు? నా లోపల అని. ఈ హృదయంలో దైవ బెత్లెహేం ఉంచాడు. బేతేల్ ఎక్కడున్నది? ఈ హృదయంలో. దేవుని యొక్క ఇల్లు ఇదే స్థలంలో ఉన్నది. బ్రదర్, బేతేల్లో ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. మొట్టమొదటిసారిగా యాకోబు పరలోక దర్శనం చూసింది ఎక్కడ తెలుసా? బేతేల్. దేవదూతలు ఎక్కడం చూశాడు, దేవదూతలు దిగి రావడం చూశాడు. ఏ బేతేల్? ప్రార్థనలు వెళ్తేనే బయటికి మళ్ళీ జవాబులు దేవుడు తీసుకొని వస్తున్నాడు ఆయన. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? కానీ ఇంకో మాట చెప్తాడు ప్రవక్త, బ్రదర్, బేతేల్ అంటే నువ్వు అనుకున్నట్టు పచ్చని స్థలం కాదు అది అంటాడు.
అవన్నీ రాళ్ళు ఎండిపోయిన రాళ్ళలాగా ఉంటాయి. కానీ చాలా సామాన్యంగా ఉంటుంది ఆ స్థలం. కారణం ఏమయ్యంటే దేవుడు ఎన్నడూ తను సామాన్యతలో మరుగుపరుచుకున్నాడు కనుకే లోకానికి మరుగుపరిచి సామాన్యులకు తాను వెల్లడి చేసుకున్నాడు ఆయన. బెతేల్ అంటే అర్థం ఏంటంటే సామాన్యతలో కూడా దేవుడు అసామాన్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? బెత్లెహేం, బెతేల్, బేతనీ. కారణం ఇప్పుడు దావీదు అన్నట్లు మనం అనాలిగా, ప్రభువా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకుంటే బెత్లెహేము యెరూషలేములో కాదు కానీ, బెత్లెహేము ఇశ్రాయేలు దేశంలో కాదు కానీ, బెత్లెహేం ఎక్కడున్నది ప్రభువా? నీ వాక్యం నా హృదయం అంటే బేతేల్ ఎక్కడో కాదు కానీ, బేతేల్ ఎక్కడో ఉన్నది ప్రభువా. నీ వాక్యం నా హృదయం అంటే బేతనీ ఎక్కడో లేదు కానీ, అంటే బేతనీలో ఏమన్నది అంటే పునరుద్ధానం అనేది ఉంది. చనిపోయిన వాడు కూడా తిరిగి లేగడం అనేది బేతనీలో జరిగినది బ్రదర్. అదేవిధంగా బెత్సెదా అంటే, బెత్సెదా కూడా ఎక్కడ ఉన్నదంటే, బెత్సెదా కూడా ఇక్కడే ఉన్నది. బెతెస్దా అంటే అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ మెర్సీ, కృప యొక్క ఇల్లు అని అర్థం అండి. బెత్లెహేం అంటే దేవుని యొక్క రొట్టెల ఇల్లు, బెతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు, బేతనీ అంటే ఖర్జూరపు ఇల్లు, బెతెస్దా అంటే కృపాగృహం. ఎంతమంది కోరుతున్నారు మన గృహం కూడా కృపాగృహంగా ఉండాలని? ఏం జరిగింది ఎంతమందికి తెలుసున్నదో? బెతెస్దా దగ్గర అనేక కార్యాలు ఉన్నాయి కానీ చిన్న కార్యమే. 38 సంవత్సరాల నుండి అక్కడే నుంచున్నాడు బెతెస్దా దగ్గర. కారణం ఏమంటే ఆ కోనేటిలో ఎప్పుడైతే దేవదూత కదపంగానే వెంటనే దూకుదామని ఉన్నాడు అక్కడ. కానీ ఎప్పుడైతే మీరు గమనించండి, 38 సంవత్సరాల నుండి ఒక స్థలంలో ఉండి మనం ఒక కార్యం కోసం ఈరోజు చూస్తే రేపు జరగకపోతే ఎల్లుండికి ఏమైందంటే మన విశ్వాసం కొంచెం తగ్గిపోద్ది. వచ్చే సంవత్సరానికి ఏమైతే విశ్వాసం మామూలుగా అంటే ఇలా వాక్యంలో ఇలా అంటాం, ఆవుగంచంత విశ్వాసం ఇవ్వాలి, నిమ్మకాయ అంత అవ్వాలి, నిమ్మకాయ అంత విశ్వాసం ఇవ్వాలి, పుచ్చకాయ అంత అవ్వాలి, పుచ్చకాయ అంత విశ్వాసం ఇవ్వాలి, కొండలను పెగిలించే పెద్ద విశ్వాసం అవ్వాలి. కానీ మనకి రివర్స్లో జరుగుద్ది. కార్యంగానే జరగకపోతే కొండలను పెగిలించే విశ్వాసం ఏమో నెక్స్ట్ స్టేజ్కి తగ్గుద్ది, ఆ నెక్స్ట్ విశ్వాసం నెక్స్ట్ స్టేజ్కి తగ్గుద్ది, ఆ నెక్స్ట్ విశ్వాసం ఇలా తగ్గి ఎక్కడికి వస్తుందంటే ఆవుగించంత విశ్వాసానికి వచ్చిన తర్వాత కనబడి కూడా కనబడదు విశ్వాసం అనేది. కానీ గమనించండి, 38 సంవత్సరాలు ఒక వ్యక్తి అలా నిలబడి 38వ సంవత్సరం కూడా ఏమి ఎదురు చూస్తున్నాడంటే ఇంకా దేవుడు అద్భుతాన్ని చేస్తాడని చూస్తున్నాడంటే అది అసలు ఎటువంటి విశ్వాసం అది అంటే? కొన్నిసార్లు అంటాడు ప్రవక్త, విశ్వాసానికి గుండె మీద వెంట్రుకలు ఉన్నాయంట, ఛాతీ మీద. అంటే కార్యం ఎలా జరిగినా సరే విశ్వాసం ఏముంటుందంటే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఏమయ్యాయంటే, కొన్ని పరిస్థితులు నువ్వు మాట్లాడితే విజయం ఉంటుంది, కొన్ని పరిస్థితులు నువ్వు మౌనంగా ఉంటే విజయం ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడకూడదు, విజయం రావాలంటే మౌనంగా ఉండి ఊరక నిలిచి ఉండి యెహోవా ఇచ్చే రక్షణ మీ కనులతో మీరు చూస్తారు కనుక కేవలం అంటే నమ్మి నిలిచి చూడు. అట్లాగే 38 సంవత్సరాలు ఒకటి తర్వాత ఒకటి దూగుతాడు. కానీ పోనీ ఇతనికి టైమింగ్ తెలియదు. పోనీ వచ్చి దేవదూత ఎప్పుడు కాదు చెప్పలేదు. మన చర్చి టైమింగ్ తెలుసు, అద్భుతాలు జరిగే టైమింగ్ తెలుసా? తెలుసండి. ఎందుకు తెలియదు? అద్భుతం ఎప్పుడు జరుగుతాయంటే ఆయన విశ్వాసంతో నీ విశ్వాసం ఏకీభవించింది అనుకో, ఆయన అడిగిన దానికి నీ జీవితం ఏకీభవిస్తే క్షణాల్లో ఇదే సమయానికి దేవుడు అద్భుతాన్ని జరిగించగలడు దేవుడు ఆయన అని చెప్పాడు కదా. ఈ దినమందు ఈ లేఖనం మీ వినికిల్లో నెరవేరినది అన్నట్లు నువ్వు విన్న అనేక అద్భుతాలు కూడా నీ విశ్వాసం ఆయన అనుకున్న విశ్వాసంతో జతపడితే ఇదే దినం ఈ క్షణమందు ఈ లేఖనం మీ వినికిల్లో నెరవేరబడినది. కానీ 38 సంవత్సరాలు వెయిట్ చేశాడు. కానీ 38 సంవత్సరాల తర్వాత కారణం కొన్నిసార్లు ఓపిక పట్టాలి నీకు నాకు. అది కారణం విరుచుకుపడమంటే అందరం విరుచుకుపడతాం, ఓపిక పట్టమంటే ఎవరు ఓపిక పట్టలేం. మనకున్న వేగం ఎలా ఉంటుంది? ఏదైనా విరుచుకుపడిపోయామంటే మీరు గమనించండి, అంటే రేపు రోజున ఉపవాస ప్రార్థన అనగానే అందరం వచ్చేస్తాం ప్రార్థనకి. అంటే కొంచెం టైమింగ్స్ మార్చామనుకో, అంటే పొద్దున్న 5ంటికి ఆ ప్రార్థన కాకుండా రేపు సోమవారం అంటే రేపు ఏ వారం గురువారం కదా, ఇప్పుడు మేము కొత్తగా ప్రార్థన మొదలు పెడుతున్నాం. ప్రతి గురువారం సాయంత్రం 5ంటికి ప్రార్థన ఉందంటే ఎంతమంది వస్తారనుకున్నారు? అందరూ వస్తారు. ఎందుకని? ఫస్ట్ రోజు కాబట్టి. ఆ ఎఫెక్ట్ అట్లా ఉంటుంది. అంటే ఏదో కొత్తగా ఉంది కాబట్టి 5ంటికి అందరూ వచ్చేస్తారు. సరే, ఒక సంవత్సరం అయిన తర్వాత 5ంటికి వచ్చి చూడండి ఎంతమంది ఉంటారు? అనౌన్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారు అక్కడ, ఇంకెవరు ఉండరు. కారణం ఏంటి? ఆ ఫస్ట్ డే ఎఫెక్ట్ అలా ఉంటుంది. కానీ 38 సంవత్సరాలు అసలు ఎంత నమ్మకంగా ఉండుంటాడు ఆ స్థలంలో. కానీ 38 సంవత్సరాలు అతని విశ్వాసాన్ని ఎవరు చూస్తున్నారంటే పరలోకంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు ఆయన. మీకు క్వశ్చన్ తెలుసు, అసలు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టక మునిపే ఈ వ్యక్తి కోనేటి దగ్గర ఉన్నాడండి. యేసు ప్రభు వయసు ఎంత? చనిపోయేటప్పుడు 33.5 సంవత్సరాలు. ఈయన అక్కడ నిలబడింది ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. అంటే కనీసం మరియ దగ్గరకు వచ్చిన, కనీసం బాప్తిస్మిచ్చి యోహాను పుట్టక మునిపే ఇక్కడ కూర్చున్న డ్రెస్ పెట్టుకొని.
కానీ లోపల దేవుడు అనుకుంటాడు సిద్ధపడి ఉండే టయానికి. కారణం చూడండి, ఒక పక్కన ఆయన ఎదుగుతానే ఉన్నాడు. అంటే ఇతను ఏ రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడో ఆ రక్షణ కారణం ఏమిటో, నువ్వు దేని కొరకు ఎదురు చూస్తావో వెయిట్ చేయి. అదొకసారి చిన్న పిల్లోడుగా ఉండవచ్చు, కానీ టైం అనేది ఒకటి వస్తుంది, కాలం అనేది ఒకటి నిర్ణయించబడుద్ది. నీ ఆశీర్వాదం ఎదుగుదలలోనికి వచ్చే సమయం ఒకటి ఉంటుంది. ఆయన బెత్లెహేములో కేకేసినప్పుడు ఈయన ఇంకా వస్త్రాలు పట్టుకుని అక్కడే ఉన్నాడు. గమనించండి, ఈయన ఎప్పుడైతే ఎదిగి ఆ సుమేనకు అస్సాలకి ఇవ్వమన్నప్పుడు ఈ వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు నాతో పాటు? ఎంతమంది మీరు వెతికే ఆశీర్వాదం, మీరు అడిగే ఆశీర్వాదం ప్రభు అది మెచ్యూరిటీకి వస్తుంది నాయనా, అది ఎదుగుదలలోనికి వస్తుంది నాయనా. ఒకరోజు అది వస్తుంది నా దగ్గరికి, ఒకరోజు వస్తుంది అది నా దగ్గరికి. కారణం బెతెస్దా ఎక్కడ ఉన్నదంటే కృపా ఇది సమయానికి దేవుడు వస్తాడు ఆయన. మీరు గమనించండి, ఇదే యేసు ప్రభు సుమేను హస్తాల్లోనికి వెళ్ళినప్పుడు ఇతను ఇంకా వస్త్రాలతో ఎదురు చూస్తున్నాడు. ఇదే యేసు ప్రభు 12 సంవత్సరాలు ఉండి ఆయన ఎప్పుడైతే దేవాలయంలోకి వచ్చినప్పుడు అక్కడే ఉన్నాడు. అతను గొర్రెల ద్వారం అంటారండి దాన్ని, బెతెస్దా దగ్గర గొర్రెల్ని కడిగే స్థలం అది. వెళ్ళే స్థలంలో కడుక్కుంటూ వెళ్తారు వాటిని. చూడండి, ఇదే యేసు ప్రభు ఆఖరికి వడ్రంగ షాపులో పని చేస్తూ ఉంటే ఆయన అక్కడే ఉన్నాడు. కానీ అసలు ఎవరైనా నమ్ముతారా ఆయన అంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసిన దానికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడని? కానీ ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. కానీ 33 సంవత్సరాలకి ఎప్పుడైతే 30 సంవత్సరాలు దాదాపుగా బాప్తిస్మా ఇచ్చే యోహాను ముందుకు వచ్చి నిలబడంగానే పరిశుద్ధాత్మ పవర్ వల్ల రాగానే ఆ పరిశుద్ధాత్మనికి తెలిసేమనంటే ఈ గొర్రెని ఎక్కడికో కాదు కానీ బెతెస్దా దగ్గర ఒక గొర్రె ఎదురు చూస్తున్నది. బెతెస్దా దగ్గర ఒక ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రార్థన చేసే గొర్రె ఒకటి ఎదురు చూస్తున్నది. నేను పంపాలి ఈ గొర్రెని. నువ్వు దేనికోసం ఎదురు చూస్తావో ప్రార్థించు, మొరపెట్టు. అనుకోని సమయంలో ఊహించని మార్గంలో ఊహించిన రీతిలో దేవుడు కార్యాలు చేస్తాడు. ఆయన కొన్నిసార్లు నీ ఆలోచన తాకదది, కానీ ఆయన సిద్ధపరిచుంచాడు. ఆయన నేటికి యెహోవా ఈరే, ఆయన ఇస్సాకు బదులుగా పొట్టేల్ని సిద్ధపరిచిన అదే దేవుడు, ఏదైనా గొర్రెపిల్ల సిద్ధపరిచిన అదే దేవుడు. ఇక్కడున్న 38 సంవత్సరాల్లో ఉన్నవాడి కోసం ఇతను నాకు అసలు ఆలోచిస్తుంటేనే అసలు ఆ వ్యక్తే తెలియదు అతను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు. అదే వ్యక్తి భూమి మీద పుట్టాడన్న విషయం తెలియదు. ఈ లెక్క నేను ఎన్ని చెప్పుకుంటూ పోవచ్చు తెలుసా? 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ, ఆవిడ మొట్టమొదటిసారి హాస్పిటల్లోకి వెళ్ళి చూపించుకునేసరికి కనీసం యేసు ప్రభు పరిచర్య కూడా ప్రారంభించలేదండి. కానీ రక్షణ ఎక్కడ ఉన్నది? భూమి మీద ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆయన ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? 18 సంవత్సరాలు వంగిపోయిన భుజంతో వచ్చినది ఆవిడ. అంటే కనీసం ఆవిడికి ఆ వ్యాధి రాకమునిపే యేసు ప్రభు ఇంకా పన్ననే ఉన్నాడు ఆయన. కానీ సరిగ్గా సమయం ఉన్నది. ఎంతమంది ఎదురు నమ్ముతున్నారు? ప్రభు బెతెస్దా అనేది నాకు నా జీవితంలో ఒకరోజు నువ్వు నిర్ణయించావు నాయన. రక్షణ ఎక్కడ లేదు, భూమి మీదే ఉన్నది. అది నా కొరకు మార్గంలోనే ఉన్నది. అది ఎదుగుతా ఉన్నది. అది ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు చిన్న బిడ్డగా ఉన్నది, ఒకరోజు ఎదుగుతుంది, ఇంకొంచెం ఎదుగుతుంది, ఇంకొంచెం ఎదుగుతుంది. కానీ ఇప్పుడు ఏమైనదంటే అసలు ప్రవక్త చెప్పింది అద్భుతంగా చెప్పాడు. ఏమనంటే దావీదు అనుకున్నాడంటే ఆ వాక్యాన్ని నీ హృదయంలో, నా హృదయంలో దాచాను ప్రభువా, నా హృదయంలో దాచాను ప్రభువా, నా హృదయంలో దాచాను. కానీ ఈ మాట చాలా అద్భుతంగా చెప్పాడండి. 6 గంటల మెసేజ్ ఇది. ఏమనంటే పలుకుబడిన మాటే మూల విత్తనం అనే వర్తమానం. 6 గంటల మెసేజ్లో ఫైనల్లో టచ్ చేస్తాడు. ఈ మాట ఏమిటంటే వర్తమానం 6 గంటల వర్తమానం ఏంటి? ఎలా ఉంటాం మనం? 6 గంటల వర్తమానం పాస్టర్ గారు చెప్తే ఎలా ఉంటాం? కంటిన్యూషన్గా 6 గంటల వర్తమానం చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత ఎప్పుడైతే ఆ ముగింపులోకి వచ్చిన తర్వాత ఫైనల్ ఏమంటాడంటే నేను ముగించామనుకో లాస్ట్ థాట్ అన్నాడు ఆయన. అంటే చివరిగా దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన మీకు చెప్తాను అన్నాడు. అని మీరు గమనించండి, దావీదు ఏమంటున్నాడంటే కీర్తనలో, ప్రభువా నీ వాక్యాన్ని నేను నా హృదయంలో దాచుకున్నా అన్నాడు. కానీ హృదయంలో వాక్యాన్ని దాచుకున్నాడంట, కానీ వాక్యం అన్నాడు తనలో ఉన్న సొగసుని దావీదు అన్నాడు చూపలేకపోయాడట. వాక్యంలో ఉన్న జీవం అనేది, వాక్యంలో ఉన్న బలం అనేది, వాక్యంలో ఉన్న పరిశుద్ధ పవిత్రత అనేది దాన్ని దావీదు జీవితంలో పరిపూర్ణంగా దాన్ని చూపలేకపోయాడు. కానీ నువ్వు నన్ను దేవుడు ఏ కాలంలో పెట్టాడు తెలుసా ఆయన? కానీ కారణం ఏమయ్యా అంటే దావీదు హృదయంలో వాక్యం ఉన్నదంటే కానీ వాక్యాన్ని మొలకెత్తించి దాన్ని పుష్పింపజేసి దానిలోని రంగులు చూపించి దానిలోని సువాసన తెచ్చే వాన లేదంట దావీదు కాలంలో. కారణం ఏమంటే గొర్రెల కింద రక్తం కింద, మేకల రక్తం కింద ఉన్నారు. కానీ నిన్ను నన్ను దేవుడు ఎక్కడికి తెచ్చాడంటే వాక్యాన్ని నీ హృదయంలో పెట్టాడు ఆయన. కల్వరిలో ఆయన గొర్రెగా ఎక్కాడు ఆయన, ఆయన రక్తాన్ని చిందించాడు ఆయన. ఆ వాక్యం మొలకెత్తడానికి కలిసిన నీటి నాను నీకు నాకు పంపుతున్నాడు ఆయన. ఈరోజు ఏమంటే వాక్యం నా హృదయంలోనే కాదు నాయన, వాక్యం నా చూపులో ఉన్నదయ్యా, వాక్యం నా మాటలో ఉన్నదయ్యా, వాక్యం నా చేతల్లో ఉన్నదయ్యా, వాక్యం నా నడవడికలో ఉన్నదయ్యా. మీరు నమ్మితే నేను చేసిన కార్యాలు మీరు కూడా చేయదు, కానీ వాక్యమే కార్యాన్ని జరిగించే కార్యం.
ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి. వాక్యం విత్తనంగా ఉన్నది కానీ అది పరిమళించలేకపోయినదంట. కారణం నీరు లేదంట. కానీ నీకున్న దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరిమళించడానికి కావాల్సిన నీటిని నీకు నాకు ఆనిస్తున్నాడు. తొలకర వానిస్తున్నాడు ఆయన, కడవర వానిస్తున్నాడు ఆయన, సమయానికి వాక్యాన్ని పైకి లేవనెత్తుతూ ఉన్నాడు ఆయన. ఎంతమంది అటువంటి స్థితిలో ఉన్నందుకు ప్రభు నీకు వందనాలు ఆయన. కానీ గమనించండి, 38 సంవత్సరాలు ఉన్నవాడి దగ్గరికి ఎప్పుడైతే ఎవరయ్యా అంటే దావీదు ఏ వాక్యాన్ని హృదయంలో దాచుకున్నాడో అదే వాక్యం శరీరధారిగా ఉన్నాడు ఆయన. కృపాసత్య సంపూర్ణుడిగా వచ్చాడు ఆయన. లోకోసీనే ఆదిలో వాక్యమేనే, ఆది వాక్యం ఉంటే ఆ వాక్యమే శరీరధారిగా నడుచుకుంటూ వస్తున్నది. ఎవరి దగ్గరికి? ఒక్కడుగు దగ్గరికి. ఎప్పుడైతే రంగానే ప్రవక్త అంటాడు కనీసం 15,000 మంది ఉండొచ్చు ఆ స్థలంలో. 15,000 మందిలో ఒక్కొక్కరు దాటుకుంటూ వచ్చాడు. కారణం ఏమయ్యా అంటే ఆ వ్యక్తి హృదయంలో ఏమున్నది తెలుసా? హృదయంలో వాగ్దానాన్ని దాచుకున్నాడంట ఆ వ్యక్తి. ప్రభువా, దేవదూత ద్వారా కదిలించబడినప్పుడు స్వస్థత జరుగుద్దని నేను అనేక సార్లు పూర్వీకుల ద్వారా విన్నా. ఈరోజు నేను మునగపోవచ్చు, రేపనే మునుగుతాను ప్రభువా. కారణం నాలో బలహీనత ఉన్నది. కానీ దేవదూత నువ్వు పంపించే విషయాలు ఎన్నడూ నువ్వు నిర్లక్ష్యం చేయాలి. నీ వాగ్దానం ఎంతైనా నమ్మదగినది నాయన. వాగ్దానం చేసేటప్పుడు ఎంత శక్తితో, వాగ్దానం నెరవేర్చేటప్పుడు నువ్వు అంతే శక్తి కలిగిన దేవుడివి. కానీ చూడండి, వాక్యాన్ని అతను దాచుకుంటే అతని కోసం వాక్యమే దిగి వచ్చినది. ఎంతమందికి ఇష్టపడుతున్నారు? ప్రభు, నీ వాక్యాన్ని మేము దాచుకుంటే మధ్యాకాశానికి వాక్యమే దిగి వచ్చేటప్పుడు వాక్యంలో బాగా మేము ఆ స్థలంలో ఉండగలుగుతాము. కనుక వెంటనే అక్కడికి వెళ్ళి అడుగుతున్నాడు. ఆయన ఎప్పుడైతే నిలబడంగానే ఆయన ఏమి ఇంట్రడ్యూస్ చేసుకోవాలా? నేనే ఏదైనా చోట్ల గుర్రం నేనే, లేకుంటే దావీదు పలికింది నా గురించే, ఇవేమీ చెప్పలేదు. కానీ అక్కడికి వెళ్ళంగానే అసలు చూడండి, 38 సంవత్సరాల గడ్డమంతా పెరిగిపోయి, జుట్టు అంతా తెల్లగైపోయి, వస్త్రాలంతా మలినమైపోయి, ఎవరు అసలు దించేవాడే లేడు లోపలికి. ఇంకా అన్నమయ్యని అసలు ఎక్కడ నుండి తింటాడు, ఎలా ఉంటుంది, ఆ ప్లేస్ అంతా మురుగ్గా ఉంటుందో చూడు. కానీ ఎప్పుడైతే అలా నిలబడంగానే మనిషి అంతా నలిగిపోయి ఉన్నాడు. కానీ కళ్ళల్లో చూడంగానే విశ్వాసం కనబడుతున్నదన్న. వెంటనే అడుగుతున్నాడు ఆయన, స్వస్థత పొందకు కూర్చున్నావా అంటే ఈ రాత్రికాలం మీద ఇలా వచ్చాను. మళ్ళీ అడిగితే పరిశుద్ధాత్మను పొందకూరుచున్నావా? ఇన్ని సంవత్సరాలుగా నువ్వు అడుగుతున్నావు కదా, ఇన్ని సంవత్సరాలుగా మొరపెడుతున్నావు కదా, ఇన్ని రాత్రులు నువ్వు ప్రార్థించావు కదా. ఏ వాక్యం దావీదు తన హృదయంలో దాచుకున్నాడు అదే వాక్యం శరీరధారిగా నీ దగ్గరకు వచ్చి సాయంకాలం ముందు పరిశుద్ధాత్మను పొందకూరుచున్నావా? ప్రభువా, నేను పొందగోరుచున్నానయ్యా. నువ్వు ఏదైనా బలహీనతలు విడుదల పొందాలని కోరుచున్నావా? ప్రభువా, నేను పొందాలని కోరుతున్నానయ్యా. ఎంతమంది ఉన్నారు ఇస్తారు? నువ్వు ఆరోగ్యాన్ని పొందగోరుచున్నావా? ప్రభువా, నేను ఆరోగ్యాన్ని పొందగోరుచున్నా. కానీ వాగ్దానం చేసే దేవుడు ఎన్నడూ తప్పిపోయే దేవుడు కాదు. కనుక వెంటనే ఆయన ఏమనలేదు. కానీ వెంటనే చేర్చి పరుపెత్తుకున్నాడు. ఒక్కసారిగా పరుపు తీశాడు. ధనాలు పెట్టంగానే 15,000 మంది కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయిన. కారణం ఏమంటే దావీదు దాచుకున్న అదే వాక్యం శరీరధారిగా వచ్చినది. ఆ వాక్యం ఎక్కడికి వచ్చినదంటే ఏ హృదయాల్లో వాక్యం దాచబడి ఉన్నదో, ఏ హృదయాల్లో వాక్యమైన విత్తనం ముందుగా నాటబడి ఉన్నదో ఆ హృదయాల్లో ఆ వాక్యం తాకుతున్నదండి. ఎంతమంది దాన్ని బట్టి ఆనందించే వాళ్ళు ఉన్నారు? ప్రభు, ఇదే భూమి మీద కోట్ల మంది ఉన్నారయ్యా. కానీ వర్తమానం మమ్మల్ని తాకడానికి కారణం ఏమంటే అనాథుల ఈ వాక్యాన్ని మాలో ఉంచిన వాడు నీవే, విశ్వాసాన్ని మాలో ఉంచిన వాడు నీవే, నీ బీసాన్ని మాలో ఉంచిన వాడు నీవే, మాలో దాగున్నదా నీవు. కనుక ఈ సమయానికి నువ్వు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయన వచ్చి నువ్వు పొందగోరుచున్నావా అంటే నేను పొందగోరుచున్నాను నాయన. బెత్లెహేమ్, బేతేల్, బేతనీ, బెతెస్దా, ప్రభు, ఇవన్నీ మేము కూడా దావీదు చెప్పినట్లే నీ వాక్యం మా హృదయాల్లో దాచుకోవాలని కోరుతాం. ఎంతమంది ఉన్నారు వాక్యాన్ని దాచు? మరి అసలు నిజానికి నా దగ్గర అక్షరాలు కూడా లేకుండా ఈ స్థలానికి వచ్చానండి. మరి దేవుడు దయ చూపించి ఈ సమయం వరకు ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఆయన మేము వచ్చేటప్పుడు ఏం చెప్పో తెలుసు ఇక్కడ సేవకునికి? నేను ఎంతసేపు చెప్తానో తెలియదు, మీరు దయచేసి వర్తమానం సిద్ధపరచుకోండి. నాకు అసలు ఏమీ దొరకలే. కారణం ఏమంటే బెత్లెహేమ్ అక్కడే కాదు, సమయానికి కావాల్సిన వాక్యాన్ని ఇచ్చే దేవుడు ఆయన. కానీ ఎన్నడూ మీ ఇంట్లో ఉన్న ఫోటోగా వదిలిపెట్టబాకండి. అది ప్రభావితం చేస్తుంది. అది వాక్యాన్ని సరైన స్థితిలో మీరు వాడితే, మీరు కోపంలో ఉంటే మీ కోపాన్ని అణిచివేస్తుంది. అది కారణం ఏంటో వాక్యంలో ఎంతమంది ఉన్నారు ఈ స్థలంలో? ప్రారంభము ఆయనే, ముగింపు ఆయనే, అలేఫ్ ఆయనే, టావ్ ఆయనే, అల్ఫా ఆయనే, ఒమేగా ఆయనే, బలము ఆయనే, నిబంధన ఆయనదే. నువ్వు ఎక్కడ దాచబడ్డామంటే ఆయన బలం ద్వారా నిన్ను పిలిచాడు. ఆయన నిబంధనలో ముడివేశాడు. ఆయన పరిపూర్ణత మధ్యలో నీ జీవితాన్ని, నా జీవితాన్ని ముద్ర వేసి ఉంచాడు ఆయన లోపల. ప్రభు ఏ శత్రువులను పట్టుకోకుండానైనా కీర్తన 119 ఎవరున్నారంటే ఏంటంటే ఎవరు? నేనున్నానని నమ్ముతున్నా. అలేఫ్గా నా ముందు ఆయన ఉన్నాడు, తావుగా ఆయన నా తర్వాత ఉన్నాడు, మధ్యలో నా జీవితాన్ని ముడేసి ఉంచాడు ఆయన. కనుక ప్రభు బెత్లెహేమును బట్టి వందనాలయ్యా, బెతేలును బట్టి వందనాలయ్యా,
బేతనీని బట్టి నీకు వందనాలయ్యా, కృపాయిలైన బెతస్సా బట్టి నీకు వందనాలయ్యా. ఎక్కడున్నావు అవన్నీ? నువ్వు నా హృదయంలో ఉండయ్యా. కారణం నేను నిన్ను దాచుకుంటే ఒకరోజు నువ్వు నన్ను దాస్తావు నాయన. దేవుడి కొద్ది లేఖనాలు ఆయన దీవించిన కాక. దయచేసి అందరం లేచిన. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రార్థన చేసుకుందాం. సృష్టికర్తమైన మా పరలోకపు తండ్రి, మీ నామమునకు స్తోత్రములు తండ్రి. ఆది యందు ఏ వాక్యమైతే ఉన్నదో, ఏ వాక్యం శరీరధారి అయి ఉన్నదో, ఆ శరీరధారి అయి ఉన్నటువంటి వాక్యానికి మాదిరిగా ఉండేవారుగా, ఛాయగా ఉండేవారిగా దావీదును ఎంపిక చేసిన వాడవు నీవే. యూదుల రాజుగా నాయన నీవు ఉండబోతూ ఉండగా ఛాయగా దావీదుని ఎంపిక చేసిన వాడవు నీవు. దావీదు తన హృదయంలో ఉంచిన వాక్యాన్ని వర్తమానం చెప్తున్నదయ్యా. ఆకాశ పక్షులు ఎత్తుకొనలేకపోయావని. నిజమే తండ్రి, దావీదు తన హృదయంలో వాక్యాన్ని దాచిపెట్టుకొని ఉండగా మా ప్రభువా ఆ వాక్యాన్ని గొల్యాతు ఎత్తుకోలేకపోయాడయ్యా. మా తండ్రి తొలగించలేకపోయాడయ్యా. సౌలు తొలగించలేకపోయాడయ్యా. ఫిలిస్తీన్లు తొలగించలేకపోయారయ్యా. బెత్షెబా కూడా తొలగించలేకపోయినదయ్యా. మరలా అదే వాక్యమును ఎత్తిపెట్టిన ఆయన పశ్చాత్తాపడడానికి ప్రభువా ఆ వాక్యమే మా తండ్రి మరలా మీ ఎదుట మా తండ్రి హృదయానుసారుడుగా నిలబెట్టినది. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి మా ప్రభువా ఇప్పుడు వరకు మీ దాసుని మీరు నిలబెట్టుకొని, యవనస్తుని మీరు నిలబెట్టుకొని మాట్లాడినందుకు వందనాలు. ఈ స్థలంలో విన్న ప్రతి ఒక్కరిలోనూ తండ్రి, ఇప్పుడు మేము దావీదు కాలములో లేము కానీ, మేము లూథరు కాలములో లేము కానీ, మేము వెస్లీ కాలములో లేము కానీ, ఈ రోజున పరిపూర్ణమైన కాలములో క్రీస్తును ప్రతిబింబించే కాలములో ఉన్నామని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని నాయన, పరిపూర్ణమైన కాలములో, పరిపూర్ణంగా వాక్యం బయలుపరచబడుతున్న కాలములో క్రీస్తును ప్రతిబింబించే కాలం ఇదే అని ప్రతి ఒక్కరూ గుర్తించులాగున సహాయము చేయము నాయన. పగవాడి యొక్క హృదయములోనైతే 7 హేయమైన విషయములు దాగి ఉన్నవని తండ్రి సొలొమోను ద్వారా పలుకుతున్నావు. మా తండ్రి పగవాని యొక్క హృదయంలో ఎన్ని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా అయ్యా, మీ బిడ్డల్లో మా ప్రభువా వాటన్నింటినీ వ్యతిరేకించేటువంటిని, వాటన్నింటినీ జయించేటువంటి వాక్యమును, ఈ గడికి ఇవ్వబడ్డ వాక్యమును ప్రభువా మీరు ముద్రించినందుకు వందనాలు. మీ ఆత్మతో ముద్రించము తండ్రి, మీ సాక్ష్యముతో ముద్రించము తండ్రి, మీ కృపతో ముద్రించము తండ్రి. ప్రతి గడియందు నాయన, ప్రతి క్షణమందును తండ్రి, ప్రతి క్షణమందు ప్రభువా మీ రాజ్యమునకై సిద్ధముగా ఉండినట్లుగా ఎత్తబడుట ఏ సమయంలో జరుగునో తండ్రి, ఆ యొక్క సమయమందు సిద్ధము కలిగి ఉండినట్లుగా ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. వింటున్నటువంటి ఆ మాటలు మా ప్రభువా మంట ఆరిపోకుండానట్లుగా, ఇది అజూసా స్ట్రీట్ కాదు కానీ అది కొంతకాలం మాత్రమే మండినది, తర్వాత బూడిదగా మారినది.
అది తాత్కాలికమైన ఉద్యోగం కానీ ఈ చివరి కాలపు ఉద్యోగం ఇది తాత్కాలికమైనది కాదు, కానీ ప్రపంచాన్ని అంతటిని కూడా మండించేది గనక ఈ స్థలంలో ప్రతి ఒక్కరిలోనూ మా తండ్రి ఆ వర్తమానం యొక్క మంటను, ఆ ఆత్మలో ఉన్నటువంటి మా ప్రభువా తీవ్రతను దయచేయము తండ్రి. మా తండ్రి ఈ స్థలంలో నుంచి ఏ ఒక్కరు నిలువెచ్చనగా వెళ్ళకుండానట్లుగా మా తండ్రి నాయన వెలిగించబడిన వారిగా తిరిగి వెళ్ళినట్లు కృప చూపించండి. బలహీనులు ఉన్నారు, మా తండ్రి వైద్యం పొందుతున్న వారు ఉన్నారు. మా మధ్యలో పేట్రు సహోదరుని కోసం మరొకసారి మేము అడుగుతున్నాం, సంఘమంతా కలిసి మేము అడుగుతున్నాం. బలహీనతలో బలము నీవే మా ప్రభువా, గాయపడిన వానికి కట్టుగట్టేవాడవు నీవే గనక మీ పరలోకపు కట్టును కట్టి, మీ పరలోకపు వైద్యమును చేసి, మీ పరలోకపు స్వస్థతను ఆయన మీ కుమారునికి అనుగ్రహించి ఆశీర్వదించండి. ముందుగా మేము ఎవరెవరిని గూర్చి విని ఉన్నామో మరి వారి పట్ల కూడా మీ అద్భుతమైన స్వస్థతలను జరిగించి మహిమ తెచ్చుకొనమని, తిరిగి మీ బిడ్డల ప్రయాణాల్లో కూడా క్షేమాన్నిచ్చి కాపాడమని, మరలా మీ యొక్క కృపను బట్టి మేమందరము చేరి వచ్చే వరకును మా తండ్రి క్షేమకరమైన సమాచారం ఉంచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున తండ్రి ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. దేవుడు మేము దీవించునుగాక, ఆయన ఆత్మతో ముద్రించునుగాక, ఆయన యొక్క క్షమాహృదయముతో ప్రతి దోషము నుంచి విడిపించునుగాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.